హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్ ద్వారాగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన వాణి మేడం పామూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శ్రీ గురుభ్యో నమః. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు సరిత మేడం కి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి అందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు మాస్టర్స్. మరి మీకు అందరికీ తెలిసిందే ఈరోజు గురు పౌర్ణమి. సో గురు పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు మాస్టర్స్. మరి గురువులకి నిజంగా మరి ఇంత విశిష్టత ఎందుకు అంటే మీకు అందరికి తెలిసిందే, గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే గురువు ఎవరు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, సచిదానంద స్వరూపం. గురువు అంటే ఒక ఆనందమైన ప్రకృతి ఆయన. సో ఆయన ఒక వాకు అమృతంతో నిండి ఉంటుంది. సో ఇప్పుడు మనకి దైవం ఎవరన్నా, అసలు ఏంటి ఇదంతా మనం తెలుసుకోవాలన్నా దానికి మార్గము గురువు చూపిస్తారన్నమాట. లేకపోతే అసలు మనకి దైవం అంటే ఎవరు, ఏంటనే విషయం మనకు అర్థం కాదు. అందుకే గురువు సరైన మార్గాన్ని మనకి చూపిస్తారన్నమాట. సో మనకి దుఃఖం వద్దు, నాకు ఆనందం కావాలి అంటున్నాం. మరి దానికి మార్గం ఏంటి అంటే గురువు ఆ ఒక సరైన మార్గాన్ని మనకి చూపిస్తారు. ఒక గురువు ఒక గైడ్‌గా ఉంటారనమాట. సో అందుకే గురువులకి అంత విశిష్టమైన స్థానము ఇవ్వబడింది. అందుకే కబీర్ గూడా మరి గురు దైవము నీ ముందు ప్రత్యక్షమైతే ఫస్ట్ నువ్వు ఎవరికి నమస్కారం జేస్తావు అంటే అప్పుడు కబీర్ చెప్తారనమాట. ముందు నా ఒక గురువుకే నేను సాష్టాంగ నమస్కారం చేస్తా. తర్వాతే నేను ఆ ఒక దైవానికి చేస్తాను అన్నారు. ఎందుకంటే ఆ దైవాన్ని గురించి ఆ మార్గం చూపించిందే ఈ గురువు కాబట్టి. సో అంత విశిష్ట అన్నమాట మాస్టర్స్. మరి దీన్ని వ్యాస పౌర్ణమి అనేది కూడా అంటారు. ఎందుకంటే ఆ గురువులలో పరమశ్రేష్ఠమైన వ్యక్తి ఈ ఒక వ్యాసుడు. కాబట్టి అందుకే వ్యాస అంటే మరి వ్యాప్తం అని. ఏంటి వ్యాప్తం? ఆత్మ విజ్ఞానం వ్యాప్తి చేయాలి. ఆ ఒక కరుణ హృదయం వ్యాప్తి చేయాలి అనేదే దాని ఒక అర్థం. ఆ ఒక వివేకంని వాళ్ళు వ్యాప్తి చేస్తారన్నమాట. ఆ వివేకం అంటే ఏంటంటే ఏది సరైనది, ఏది సరి కానిది, ఏది యుక్తమైంది, ఏది అయుక్తమైంది, ఏది శాశ్వతమైంది, ఏది అశాశ్వతమైంది. ఇవన్నీ గూడా మరి వివేకానికి సంబంధించింది. మరి అది ఉంటే గాని మనం ఇవన్నీ తెలుసుకోలేమన్నమాట. సో ఆ ఒక గురువు ఆ ఒక ఆత్మజ్ఞానం, ఆ ఒక బ్రహ్మ జ్ఞానాన్ని మనకి అందిస్తారు మాస్టర్స్. అందుకనే ఇక్కడ మనము గురువు చెప్పిన మాట మనము ఆచరిస్తే చాలు మాస్టర్స్. ఎందుకంటే ఆల్రెడీ ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసి, వాళ్ళు వాటినన్నిటిని గూడా పరిశోధన చేసి, వారు దాన్ని ఆ ఒక స్థితికి చేరుకున్న వాళ్ళనమాట వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ వాక్కు ద్వారా మనకందించింది. మనం వాటిని ఆచరిస్తే చాలు. మనము ఆ ఒక బ్రహ్మ ఆ ఒక పరబ్రహ్మ ఎందుకంటే ఎవ్వరైనా గమ్యం ఏంటి? మనము ఆ పరబ్రహ్మ ఒక స్థితిని అనుభూతి చెందడమే. ఎందుకంటే మనం అదే. అహం బ్రహ్మాస్మి అన్నారు. అంటూ నేను గూడా బ్రహ్మే. కాబట్టి కానీ మనకు అనుభవం లేదు. కాబట్టి ఆ నేను బ్రహ్మ అన్న అనుభూతి రావాలి అంటే మరి దానికి మార్గం మరి ఏంటి ఆ సాధన అనేది మన గురువులే మనకి చెప్పగలుగుతారు. ఎందుకంటే ఆ స్థితిని వాళ్ళు పొందారు కాబట్టి. సో దాని ద్వారానే ఈరోజు మనం తెలుసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. సో మాస్టర్స్ ఎందరో మహానుభావులు, ఎంతో మంది గురువులు, ఎంతో మంది సాధకులు, ఎంతో మంది జ్ఞానులు
ఎంతో మంది ఆచార్యులు వాళ్ళందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా అనంత కోటి నమస్కారములు. మరి మొదటగా మనం చెప్పుకోవాల్సింది మరి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. అంటే మన తల్లిదండ్రులకి మరి వాళ్ళే మన మొదటి గురువులు, మాస్టర్స్. కాబట్టి వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత ఆచార్యులు. ఈ ప్రపంచ ఒక విద్య వాళ్ళు మనకు అందిస్తారు. కాబట్టి వారికి మనం చెప్పుకోవాలి. మరి ఈ ఒక పరమ గురువులు, మరి మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు మరి వీళ్ళందరూ గూడా మనకి మన ఆత్మ జ్ఞానం, మనం అసలు ఎందుకొచ్చాం, మన ఒక పర్పస్ ఏంటి అనేది మరి ఆ ఒక ఆధ్యాత్మిక విద్యని మనకు అందించారు. కాబట్టి వాళ్ళందరికీ గూడా ఈ సందర్భంగా అనంత కోటి నమస్కారం చెప్పుకుంటూ మాస్టర్స్ ఫస్ట్ నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది గౌతమ్ బుద్ధుడికి. ఎందుకంటే మరి ఆ ఒక ఆనాపాన సతి అనే ధ్యానం అంతకుముందు గూడా చేశారంటే చేశారు. ఋషులు గాని, మహర్షులు గాని, యోగులు గాని వాళ్ళందరూ చేసింది ఆనాపాన సతి ధ్యానమే. వాళ్ళందరూ దాన్ని చేసి వాళ్ళు ఆ స్థితిని పొందారు. కానీ విశ్వవ్యాప్తము అవ్వడము ఈ గౌతమ్ బుద్ధుడు ద్వారా ఎందుకు అంటే మరి ఆయన ఒక జీవితము అవన్నీ గూడా అందరికి తెలవడము మరి ఎందుకంటే అంతకుముందు క్లుప్తంగా ఉన్నిందనమాట అది. కానీ ఇది ఓపెన్‌గా అందరికీ గూడా తెలవడం అనేది జరిగింది. దాని ద్వారా ఆయన ద్వారా ఇంకా వేగంగా అందరికీ గూడా తెలవడం అనేది జరిగింది. సో, దాని ద్వారానే ఆ ధ్యానం చేయడం ద్వారానే నా లోపలికి నేను ప్రయాణం చేయడం గాని, నా గురించి నేను తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఫస్ట్ కృతజ్ఞతలు ఆయనకే జెప్పుకోవాలి. మరి ఆయన గురించి మీకు తెలిసిందే. మరి ఆయన ఒక రాజకుమారుడు. మరి ఆయనకేమన్నా లోపం ఉందా? మనం అనుకుంటాం. నాకు లోపం ఉంది గాబట్టి, నాకు డబ్బులు లేవు గాబట్టి, నేను లేదు కాబట్టి నేను వచ్చాను అనుకుంటాం. మరి ఆయనకి ఏమి లోపం? ఆయనకి ఏది లోపం లేదు. డబ్బులకి గాని, మరి అందమైన భార్య, అందమైన కుటుంబము, మరి అన్నీ ఉన్నాయి. సర్వం ఉన్నింది. మరికేం పట్టిందంటారు? మరి అన్నీ వదిలేసి దీంట్లోకొచ్చాడు అంటే, మరి అన్నీ ఉండి ఎందుకు ఆనందం లేదు మరి ఆయనకి? మనం అనుకుంటాం. అబ్బా! మాకు లేదు గాబట్టి, ఉంటే ఎందుకొస్తారు ఎవరైనా అని. కాదు. మరి అన్నీ ఉనింది, మరి ఎందుకు ఆనందంగా మునిగిపోవచ్చు గదా! మరంతా ఏమీ లోపం లేదు గదా! అన్నీ సర్వం ఉంది గదా! మరి ఆయన ఆనందంగా ఉండొచ్చు గదా! మరి ఎక్కడ లేదు. వాటిల్లో ఎప్పుడు గూడా ఆనందం, తృప్తి, ప్రశాంతి రానే రాదు. దానికి ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధుడే. ఎందుకంటే వేరే వాళ్ళు చూస్తే లేదులే ఆయనకి ఆరోగ్యం లేదు గాబట్టి ఆయన దిగిండులే అందులో అంటాం. సో, వేరే వాళ్ళు కారణం వెతుకుతాం. ఆ! వాళ్ళకది లేదు గాబట్టి వచ్చారు. వాళ్ళకిది లేదు గాబట్టి వచ్చారు. వాళ్ళు బేదోళ్ళు గాబట్టి వాళ్ళకి ఇది లేదు గాబట్టి వాళ్ళొచ్చారు అని. కానీ గౌతమ్ బుద్ధుడిని జూస్తే ఎందుకొచ్చాడు మరి? కాబట్టి ఆనందం అందులో లేదు. అక్కడ మనం బుద్ధుడిని జూసి తెలిసేసుకోవాలా. సో, అందుకనే ఈ డబ్బుల్లో, వీటిల్లో దేంట్లోనూ తృప్తి రాదు మాస్టర్స్. దానికోసం జీవితమంతా పణం పెట్టేస్తాం. జీవితమంతా వేస్ట్ జేస్తున్నాం. సమయమంతా వృధా జేసేస్తున్నాం. దాంట్లో ఆనందం దొరుకుతదేమో, నేను సావుకారైపోతే ఐశ్వర్యం అంతా సంపాదించేసుకొని నేను అద్భుతమైన అందరికన్నా సింహాసనం మీద కూర్చుంటే, ఆ పవర్స్ మీద కూర్చుంటే నాకు ఆనందం వచ్చేస్తదేమో, అందరూ పొగిడితే నాకు ఆనందం వచ్చేస్తదేమో అని మనం ఏమేమో పిచ్చి పిచ్చి పనులు జేసేస్తున్నాం. అహింసో పరమో ధర్మః. నువ్వు కావాలంటే పొందు. కానీ హింసతో కాదు. వేరే వాళ్ళని నాశనం చేయడం ద్వారా కాదు. వేరే వాళ్ళని మోసం చేయడం ద్వారా కాదు. వేరే వాళ్ళకి అబద్ధం చెప్పి కాదు. వేరే వాళ్ళని దోచుకొని గాదు మనం ఉండాల్సింది. నీ విజ్ఞానంతో, నీ ఒక మేధస్సుతో నువ్వు అవ్వు నీకేది కావాలన్నా. కానీ ఇక్కడ ధర్మం అనేది ఆచరించాలి. ఎవరు వద్దనలేదు. సంపాదించుకో అని ఎవరు చెప్పలేదు. కానీ నువ్వు ధర్మ మార్గంలోనే సంపాదించుకో. నీ వివేకం చూపించి ఎవడొద్దనలేదు. నీ లోపలున్న తత్వాన్ని, నీ లోపలున్న ఆ ఒక ఇంటెలిజెన్స్‌ని, ఆ జ్ఞానాన్ని ప్రపంచంలో అందించు. అందరూ దాన్ని ఆస్వాదిస్తున్న అందరూ గూడా దాన్ని ఉపయోగం ఉంటే ఉపయోగించుకుంటారు. కానీ ఇది అధర్మంలో కాదు మాస్టర్స్. డబ్బులుండి దానం జేసి అందరికి డబ్బులు ఇచ్చి ఎన్ని మనం గుడిలు కట్టినా, ఎంత బంగారు భగవంతుడు బోసినా వ్యర్థమే మాస్టర్స్. ఏ గురువులు, ఏ దైవము తీసుకోరు. అధర్మమైన మీ డబ్బులు, అధర్మంగా మీరిచ్చే బంగారు
వాళ్ళు స్వీకరించరు. ఏ గురు స్వీకరించు. నిశ్చలమైన ఆ ఒక మనస్సు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. అందుకు ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకే మనం ఎంత సాధన చేసినా, ఎంత భక్తి మార్గం ఉన్నా, ఎంత దేవుణ్ణి మనం రోజు ప్రార్థించినా, ఎందుకు మనకి ఎందుకు ఆనందం రావటం లేదిక్కడ అంటే, ఆచరణలో లోపము, సాధనలో లోపము, ఆచరించటం లేదు. రాముడు ఏం చెప్పాడు? మనం పూజిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం జెప్తున్నారు? అది ఆచరించమంటే అది ఆచరించడం. మనం 24 గంటలు పూజ జేసుకుంటున్నాం. కానీ వాళ్ళు చెప్పిన వాక్ ఏంటి? వాకును పట్టుకోవటంలే. రాముడు ఏం జెప్పాడు? నీకు మనకి భగవంతుడి మీద అపారమైన ప్రేమ ఉంటది. ఎందుకంటే ఆయన కరుణమయుడు. ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాక్కును గదా మనం పట్టుకోవాలి. పూలేసేసి, పండ్లు బెట్టేసి, అగరబత్తి బెట్టి, బంగారంత జేపిచ్చేసి, దేవుడా నన్ను అనుగ్రహించమంటే ఆయన ఎందుకు అనుకరించు? నువ్వు అధర్మం జేస్తూ, అందరిని ఏడిపిస్తూ, దుఃఖపెడుతూ ఉంటే? కాబట్టి మాస్టర్స్ ఫస్ట్ ఇది దెలుసుకోవాలి మనము. అందుకే పత్రి సార్ అన్నాడు. నాయనా పూజ గాదు ధ్యానం జేసుకో అని. ఎందుకంటే అప్పుడు అర్థమవుతుంది రాముడంటే ఏంటని. ఆయన ఎప్పుడు గూడా దేవుళ్ళకి విరోధం గాదు. మీరు చేస్తున్నది మూర్ఖత్వం. ఎందుకంటే మీకు తెలియడం లేదు. మీరు రాముడిని ఆరాధిస్తున్నారు. రాముడు ఏం చెప్పాడో ఆచరించండి. మీకు కృష్ణుడు ఇష్టం అనుకోండి. కృష్ణుడు ఏం చెప్పాడో ఆదరించండి. షిరిడి సాయిబాబా మీకిష్టం అనుకోండి. ఆయన ఏం చెప్పాడో మీరు చెయ్యండి. ఆచరించండి. అది ఆయన జెప్పింది. అందుకే ఆయన అందరి గురించి చదవండి, తెలుసుకోండి, పారాయణం జేయండి. వాటి గురించి స్వాధ్యాయం జేయండి. వాళ్ళు చెప్పింది ఆచరించండి అని చెప్పి. ఎవ్వరు జెప్పినా ఈడ సత్యం ఒక్కటే. ఏ దేవుళ్ళు చెప్పినా, ఏ గురులు చెప్పినా, ఎవ్వరు చెప్పినా సత్యం మాత్రం ఒకటే మాస్టర్స్. సత్యం ఎప్పుడూ మారదు. అది గుర్తుపెట్టుకోవాలి. అహింసో పరమో ధర్మః. అనేది చాలా ముఖ్యం మాస్టర్స్. ఎవ్వరైనా ఏ యుగంలో అయినా చూడండి చెప్పేది అదే. కాబట్టి ఎప్పుడు మనకి సాధనలో మనం సిద్ధించుకుంటాము అంటే భక్తిలో ఏ మార్గమని తీసుకోండి. ఏ మార్గంలోనో వెళ్ళండి. భక్తి యోగంలో వెళ్తారా? రాజయోగంలో వెళ్తారా? అది ఒక్కొక్క ఆత్మ బట్టి, వాళ్ళ ఇష్టం బట్టి ఉంటది. మనం ఒక ప్రణాళిక బట్టి, మనం ఒక సోల్ ఒక పర్పస్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. అది జ్ఞాన యోగంలో వెళ్తారా? ధ్యాన యోగంలో వెళ్తారా? భగవద్గీతలో చెప్తారనమాట. సాంఘ్య యోగం ద్వారా వెళ్తారా? ఎక్కడన్నా దేంట్లోనో వెళ్ళండి. కానీ వాటిని ఆచరిస్తూ ధర్మ మార్గంలో ఉండి నప్పుడు మాత్రమే ఆ ఒక సాధన మనకి సిద్ధిస్తుంది మాస్టర్స్. లేకపోతే లేదు మాస్టర్స్. ఎన్ని గంటలు సాధన జేసినా, ఏం జేసినా ప్రయోజనమే లేదు. గంటలు గంటలు జేసినా గూడా మీ లోపల స్వార్థం, కుళ్ళు, ఈర్ష్య ఇవన్నీ ఉండి మీరు సాధన ఎంత చేసినా, ఎన్ని సంవత్సరాలు చేసినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మనకి ఇక్కడ ప్యూరిటీ ఉండాలి మనసులో. సో, అప్పుడు మాత్రమే మన ఒక సాధన పరిపక్వత చెందుతాం మనం. అప్పుడు గురువులు ఒక ఆశీర్వాదం లభిస్తది. అప్పుడు గురు సాంగత్యం లభిస్తది. అందుకే శిష్యుడు సంసిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు. నువ్వు సంసిద్ధంగా లేవనుకో, నీ పక్కన ఉన్న గురువుని కనుక్కోలేవు. నీ ఎదురుగా మాట్లాడే గురువుని నువ్వు కనిపెట్టలేవు. నువ్వు కనిపెట్టకపోయినా నువ్వు సంసిద్ధంగా ఉంటే గురువులు పట్టేసుకుంటారు మనల్ని. ఇప్పుడు నేను సంసిద్ధంగా ఉన్నా, కానీ గురువుల్ని నేను కనిపెట్టేంత స్థితిలో లేను. అంత స్థితి నాకు లేదు. కానీ పత్రిజీ సార్ నన్ను కనిపెట్టేసారు. నేను సంసిద్ధంగా ఉన్నా. నేను బాబా ఒక బుక్ చదువుతున్నప్పుడు, పారాయణం చేస్తున్నప్పుడు, డివోటీగా ఉన్నప్పుడు బాబా గారు చెప్తారనమాట అక్కడ. అందరూ అన్ని కోరికల మీద నాకు పిల్లోడు పుట్టాలా, నాకు ఉద్యోగం రావాలి, నాకు అది గావాలి, ఇది గావాలి. కానీ అనంతమైన జ్ఞానం ఉంది ఎవరికి రావలేదా? అప్పుడు నాకనిపించింది. అవును గదా! అది గదా నేను కోరుకోవాల్సింది. ఇదేంటి ఇది అని. అప్పుడు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కోరుకున్నానో, అప్పుడు నాకు ఈ ఒక నా ఒక ఆధ్యాత్మికంలో నేను నిజంగా నా జీవితం టర్నింగ్ పాయింట్ అయింది. అప్పుడు యోగానంద పరమహంసకి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే పత్రి సార్ ఎందుకు స్వాధ్యాయం చేయాలి అంటారంటే అందుకే ఒక యోగి ఆత్మకథ బుక్ ఎప్పుడైతే చదివానో అక్కడ అవతార బాబాజీ గురించి ఎంతో మంది యోగుల గురించి వాళ్ళ ఒక సాధన గురించి అక్కడ వాళ్ళు ఒక గొప్ప స్థితిల్ని వాళ్ళు ఎంత పొందారో, వాళ్ళు ఏం చేశారో
అంతా గూడా ఈ ఒక విశ్వానికి ఆ యోగులు, మహర్షులు ఎలా వాళ్ళు సాయం చేస్తున్నారు, ప్రతి ఒక్క మానవాళికి అందరూ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళెలా చేస్తున్నారనేది నిజంగా ఆ బుక్ నన్ను చాలా ప్రభావితం జేసింది. అప్పుడనుకున్న నాకు గూడా ఫిజికల్ గురువు ఉండాలి. ఆ సాధన ఏంటో నేను తెలుసుకోవాలి అని. అలా నాకు మరి ఈ ఒక సాధన ఆనాపానసతి ధ్యానం అనేది నాకు పరిచయమైంది మాస్టర్స్ ఒక పాంఫ్లెంట్ ద్వారా. మరి యోగానంద పరమహంస మీకు తెలిసిందే. మరి ఆయన కలకత్తాలో చదువుకుంటూ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీ యుక్తీశ్వర గారి గిరిని ఆయన కలవడము, మళ్ళా ఆయన సన్యాసించడము, తర్వాత ఆయన ఒక యోగి ఆత్మ కథ బుక్కు 18 భాషలో ఆయన దాన్ని తీసుకొని రావడము, మరి ఆయన శరీరం వదిలినా గూడా ఆయన అమెరికాలో శరీరం వదిలారు. అయితే ఆయన 25 రోజులైనా గూడా శరీరం అసలు అదే తాజాగా, అదే ఫ్రెష్‌గా అసలు ఎటువంటి ఇది లేకుండా అసలు సజీవంగా మనిషి ఎలా ఉంటాడో అలా ఉందంట శరీరం 20 రోజులకు గూడా. మరి డాక్టర్లంతా పరీక్ష జేసి అది రాయడం జరిగింది. అంటే యోగ శక్తి అనేది ఎలా ఉంటది? ఒక మనిషి ఆత్మ స్థితిలో జీవిస్తే అతను పరిపూర్ణమైన ఆ ఒక పూర్ణ మానవుడిగా శరీరం వదులుతే, వాళ్ళ ఒక శరీరం అనేది ఎలా ఉంటది అనేది మనకు అర్థమైపోతది మాస్టర్స్. ఎగ్జాంపుల్ నిజంగా ఇలాంటిది మనం తెలుసుకున్నప్పుడు ఇంకా తెలుస్తది నిజంగా వాళ్ళది సాధించిండ్రా అనేసి. కాబట్టి అలా నిజంగా ఎంత గొప్ప మహనీయులు. మరి మాస్టర్స్ మనకి మన పత్రిజీ సార్. మరి ఎంత ఈ జన్మలో నిజంగా నాకు ఫిజికల్ గురువులు కావాలి. వాళ్ళ వాక్కు ద్వారా ఇంకా ఏంటి నన్ను నేను ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి? ఎక్కడ నేను మిస్టేక్ బోతున్నా? మరి ఏంటి నేను తెలుసుకోవాలి అంటే మరి వాక్కు ఇప్పుడు బాబా ఎంతో నాకు తెలుస్తుంది. కానీ అది నిజమా? అబద్దాలా? నాకు వస్తుందంటారా? లేకుంటే నేను ఇమాజినేషన్ చేస్తూ అలా నేనేమో అలా నాకు నేను ఏందో పిచ్చిదానిలాగా ఉన్నానా? అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననమాట. కానీ అదే ఫిజికల్ గురువుంటే, ఆ వాక్ ద్వారా నాకు తెలిసిపోతది గదా! ఇది నిజమా? అబద్దాలా? సత్యమా? కాదా? నేను దీని భ్రమ పడుతున్నానా? నేను భ్రమలో ఉన్నానా? లేకుంటే నిజంగా నేను కరెక్ట్‌గానే ఉన్నానా? లేకుంటే ఇంకా నేనేమన్నా ఏం జేయాలి నేను అంటే, మరి నాకు ఫిజికల్ గురువుండాలా? అప్పుడు ఆయన వాక్ ద్వారా నాకు తెలిసిపోతది ఏంటి అనేది. అప్పుడింక అక్కడ అబద్ధం అవ్వదు గదా! సో, నాకు కావాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేనున్నా. కానీ పదో అప్పటికే నేను 1 ఇయర్ సాధన చేసున్న. సాధన ఎక్స్‌పీరియన్స్ అన్ని గూడా పొందున్నా. 1 ఇయర్ తర్వాత పత్రి సార్‌ని కలిసిన. కానీ పత్రి సార్ కలిసినప్పటికి నాకు పత్రి సార్ మీద చాలా అనుమానాలున్నాయి. నాకీయన సరైన గురువు కాదు అనే అనుమానంతోనే ఉన్నా నేను. ఇంగా నాకు గురువు వస్తారులే, ఇంకా నాకు గురువు వస్తారులే. కానీ ఆయన కనిపెట్టేసారు నన్ను. సో, ఆయన ఫస్టు నా గురించి చెప్పమన్నప్పుడు నేనన్నా, "సార్ నా గురువు వచ్చి షిరిడి సాయిబాబా సార్" అన్నా. అప్పుడు ఆయన అల్లా మాలిక్ అన్నాడు. అప్పుడైనా నేను కనుక్కోవాలి గదా! నేను కనుక్కోలేకపోయా. తర్వాత నేనన్నా, "సార్ నాకు మహోతార్ బాబాజీ అంటే ఇష్టం సార్" అంటే, "నీ పక్కనే ఉన్నారు గదా!" అన్నాడు. నాకు అస్సలు అర్థం కాలేదు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, గురువుల్ని వేరు వేరుగా చూస్తాం. కానీ గురువులంతా ఒకటే. మీకు ఆత్మ జ్ఞానం కావాలి అంటే, ఆ గురువులు ఎవరైనా సరే మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడు, ఆ గురువు ఏదో ఒక రకంగా వచ్చి మనకి అందిస్తారు. నీకిష్టమున్నా, ఇష్టం లేకపోయినా, లోపల నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో, నువ్వు నమ్మినా, నమ్మకపోయినా, ఆ గురువు మాత్రం అందించడానికి రెడీగా ఉంటారనేది నిజంగా పత్రిజీ సార్ ద్వారా నేను తెలుసుకున్నా. ఎందుకంటే, నాకు పత్రి సార్ మీద అసలు ఏ ఇష్టము లేదసలు. అయ్యో! నేనసలు గురువుగా ఈయన పనికే రాడసలు నాకి, అనే ఉద్దేశంతో నేను 2012 వరకు అంటే 2007లో వచ్చాను. 2012 వరకు గూడా ఆయన మీద నాకు అనుమానమే ఉండింది. గురువు మీద. లేదు, లేదు ఈయన కరెక్టో, రాంగో నేను ఓకే చేసేసుకుంటే ఎట్టా? మళ్ళా కుదరదు. సరైన గురువు అన్నప్పుడే నేను లోపలికి ఓకే అనుకోవాలి గానీ, అప్పటిదాకా ఓకే అనుకోవడానికే లేదు అని చెప్పేసి, నేను అస్సలు తీసుకోలే. కానీ ఆయనేమన్నా నన్ను వదిలేసాడా? నేను నమ్మలేదని, నేను తిట్టుకుంటున్నానని, నేను ఆయన అనుమానిస్తున్నానని, నా చెయ్యి వదలలేదు సారు. ఎక్కడైనా సిట్యుయేషన్స్ నేచర్ క్రియేట్ చేయడం బలవంతంగా తీసుకోపోవడం. మా ఫ్రెండ్స్ ద్వారా. నాకిష్టమే లేదు పత్రి సార్ దగ్గరికి పోవాలని. కానీ చూడండి ఎలా ఉందో. ఎందుకంటే నేను ఆత్మ జ్ఞానం గావాలన్నా, నాకు ఫిజికల్ గురువు కావాలన్నా, కానీ ఈయన నేను కనిపెట్టలేకపోతున్నా గురువుని. కానీ గురువుకు తెలుసు.
కానీ ఆయనేమన్నా నా చెయ్యి వదిలాడా? నేను నమ్మటం లేదని. లేదు. గురువులకి మనం తిట్టుకున్నా, మనం ఏమనుకున్నా అయి వాళ్ళు అస్సలు తీసుకోరు. అంటే వాళ్ళు కరుణ చూడండి. ఓహ్! ఈ పిల్ల పిచ్చిది, అజ్ఞానం ఉంది. పాపం కనుక్కోలేకపోయింది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఆత్మజ్ఞానం కావాలి, కావాలంటుంది. నేనుండేది ఆత్మజ్ఞానం ఇవ్వడానికే, ఆత్మ విజ్ఞానం ఇవ్వడానికే, ఆ ఒక బ్రహ్మ జ్ఞానాన్ని అందించడానికే, మార్గం చెప్పడానికే నేను భూలోకానికొచ్చిన. కాబట్టి నా పని నేను జేయాల్సిందే అని నన్ను అన్ని దిక్కుల ఎక్కడ ఎంత దూరం ఉన్నా నన్ను పట్టేసుకునేవాళ్ళు. నేను లేదు లేదు ఈయన కనిపెట్టకూడదు, కనిపెట్టకూడదు నన్నని జెప్పి నేను ఎక్కడో ఉండేది. నన్నేం సార్ ఎక్కడ నన్ను గుర్తుపడతాడులే. ఇంత కోట్ల మంది ఉంటే ఆయన ఒక్కసారి జూస్తే కనపడతారా ఏంది? ఎంతమందిని జూసుంటారు, ఎంతమందిని కలిసుంటారో. నాకే జ్ఞాపక శక్తి లేదు ఎవరెవరిని కలిసినానని. ఇంక సార్‌కేం జ్ఞాపక శక్తి ఉంటదిలే అన్నట్టు నేనెక్కడో దూరంగా ఉండేదాన్ని. అయినా సారు అలానే కనిపెట్టేసి మేడం, మేడం రాండి, రాండి, రాండి ఇక్కడికి అనేవారు. నాకు ఆశ్చర్యంగుండేది. ఈయన ఎలా కనిపెడుతున్నాడబ్బా అని. అంటే, అంటే చూడండి అది గురువంటే. అప్పుడు అర్థమైంది. నాకు ఆ తర్వాత అరే! నిజంగా గురువులంటే ఇంత కరుణమయులా, ఇంత ఇదినా, వాళ్ళు ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని వాళ్ళు అందించడానికి ప్రతి క్షణము వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారు. వాళ్ళ జీవితమే త్యాగం చేశారనేది నిజంగా పత్రిజీ సార్ ఒక సాంగత్యంలో అర్థమైంది మాస్టర్స్ నాకి. అప్పటిదాకా అసలు గురువు అంటే ఏంటో గూడా నాకు తెలీదు. ఎందుకు గురువులకు అంత ఇది ఇవ్వడం ఏమిస్తాడు ఆ గురువు అనే ఒక ఉద్దేశంలో నేనున్నా. ఎప్పుడు షిరిడి సాయిబాబా భక్తురాలు రాకముందు. కానీ ఎప్పుడైతే భక్తి యోగంలో ఉన్నానో నిజంగా అప్పుడు గురువులు యాస్ట్రల్‌గా గూడా వాళ్ళ శరీరం లేకపోయినా గూడా ఎప్పుడైతే మనం శరణాగతితో ఉంటామో, ఎప్పుడైతే వాళ్ళని ఇది చేస్తామో, వాళ్ళు ఖచ్చితంగా ఏదో రూపంలో మనకు కనెక్ట్ అయ్యి మనకు అందిస్తారు. ఆ ఒక ప్రొటెక్షన్ చేస్తారనేది భక్తి యోగంలో నేను అనుభూతి చెందా బాబా గారితో. అప్పుడు వీళ్ళున్నరు. శరీరం లేకపోయినా గూడా వీళ్ళు ఉన్నరు. వీళ్ళెప్పుడు గూడా మనకి సాయం జేస్తూ ఉంటారు. వాళ్ళు మనకు అందిస్తూ ఉంటారు అనే విషయం నాకర్థమైపోయింది. సో, మాహోతార బాబాజీ గూడా అదే జెప్తారనమాట. నాయనా ముందు మేమున్నామని నమ్మండి అనేసి. చూడండి మాస్టర్స్, గురువులు నిజంగా ఎంత కరుణమయులు వాళ్ళు. ఎంత కరుణ ఉంటదో వాళ్ళకి, ఎంత ప్రేమ ఉంటదో, వాళ్ళెంత దయ ఉంటదో వాళ్ళకి. వాళ్ళెంత సత్యంలో జీవిస్తుంటరు. అంటే గురువంటే సజీవ సత్యం. అంటే సత్యంలో వాళ్ళు నడుస్తూ ఉంటారనమాట నిరంతరంగా. అందుకు నిజంగా గురువులు ఒక సరైన ఆ పరమ గురువులు గాని మనకు దొరికినట్టే అయితే మన జీవితం ధన్యమే మాస్టర్స్. మరి ఈ జన్మలో నిజంగా మనం ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇంత పరమ గురువు పత్రిజీ సారు మనకి నిజంగా ఈ జన్మలో ప్రాప్తించింది. కాబట్టి ఈరోజు మన ఆయన అసలు మనం ఎందుకొచ్చారు? ఏంటి? అనేది ఆయన ద్వారా ఈరోజు మనం తెలుసుకొని మన జన్మ సార్థకం జేసుకుంటున్నాం. సో, ఆ గురువు మాట్లాడబడలే. ఆయన ఒక మౌన భాషి. అంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. వాళ్ళు ఏది ఎప్పుడు అందించాలో అందించేస్తారు. వాళ్ళు ఒక కంటి చూపుతోనే వాళ్ళు అనుగ్రహిస్తారు, ఆశీర్వదిస్తారు మాస్టర్స్. అది గురువంటే. సో, ఎంత గురువు గురించి చెప్పినా చాలా తక్కువే. మాస్టర్స్ వాళ్ళ గురించి ఎంత చెప్పినా నిజంగా తక్కువే. సో, షిరిడి సాయిబాబా ఒక శ్రద్ధ, సబూరి. అంటే మనకెప్పుడైతే జీవితంలో ఒక శ్రద్ధ, నమ్మకం అనేది ఉంటదో, మన జీవితానికి గమ్యం చేరుకోగలుగుతాం మాస్టర్స్. ఎప్పుడైతే షిరిడి సాయిబాబా దాంట్లో నేనున్నానో, ఆయన ఆ ఒక శ్రద్ధ అనేది నిజంగా ఒక గట్టి నమ్మకం అనేది అక్కడ నిజంగా నాకు అంతకుముందు అన్ని డౌటు నమ్మకం ఉండేది గాదు నాకు దేని మీద గూడా. కానీ ఎప్పుడైతే బాబా విషయంలో నేనొచ్చానో నాకు నమ్మకం అనేది ఏర్పడింది. సో, ఎప్పుడైతే నేను ఆ ఒక భక్తిలో ఉన్నానో, మరి ఆయన అంటాడనమాట. నేను నా షిరిడి ఒక ఎముకల నుంచే నేను ఏదైనా కావాలో నా భక్తుల్ని నేను 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 ఏది కావాలని నేను అందించగలుగుతానన్నాడాయన పారాయణంలో. ఆ! అది 100% కరెక్ట్. నాకు ఏది కావాలన్నా, ఆటోమేటిక్‌గా జరిగిపోతా ఉండేది. నాకు అర్థమయ్యేదే గాదు అసలు ఏంది ఇదంతా అని ఆ పారాయణం చేయడం. కానీ నేను రూల్స్ అన్ని ఫాలో అయ్యేదాన్ని. ఆ రూల్స్ అంతా గూడా నేను యాస్ ఇట్ ఈజ్ నేను ఫాలో అయ్యేదాన్ని. కాబట్టి నిజంగా నాకి చానా ఆనందం అనిపిచ్చింది. తర్వాత నేననుకున్నా, ఈ గురువుల దర్శనం అంతా మనకవుతదా ఏంటి అనేసి. కానీ ఎప్పుడైతే నేను పారాయణం చేసుకున్నానో,
నాకీ దత్తాత్రేయుడు కుక్క రూపంలో నాకు దర్శనమైంది. మా ఇంట్లోకి అసలు ఎప్పుడు గూడా ఇప్పటికి ఏ ఒక్క జంతువు గూడా మా ఇంట్లోకి రాలేదు. ఆ దత్తాత్రేయుడు పారాయణమైన రోజు మా ఇంటికి మధ్యాహ్నము ఒక తెల్లటి కుక్క ప్యూర్ వైట్ అసలు. నేననుకున్నా ఏందబ్బా ఇంత తెల్లటి కుక్క ఇక్కడున్నాయా పామూరులో అని అనుకున్నా నేను. కానీ తెల్లటి కుక్క వైట్ అసలు లోపలికొచ్చింది. అసలంతా తిరగడం నేను బెడ్ మీద పనుకోనున్నా. నన్ను చూడడం సైలెంట్‌గా అది వెళ్ళిపోయింది. కానీ నాకది దత్తాత్రేయుడని అస్సలు తెలీదు మాస్టర్స్. కానీ తర్వాత మా పామూరుకి ఒక యోగి వస్తే, అప్పుడు నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఆయన చెప్పారనమాట. "అమ్మా నీకు దత్తాత్రేయుడు ఒక దర్శనమైంది" అంటే, "ఎప్పుడైందబ్బా నాకు" అంటే, మీ ఇంట్లోకి ఒక కుక్క వచ్చింది గదా! ఆయన ఎవరో గాదమ్మా దత్తాత్రేయుడు" అంటే గురువులు మనం అనుకుంటాము వాళ్ళన్నీ అన్నీ యేసుకొని మన ఫోటోల్లో ఉన్నట్టు వస్తే మనం అనుకుంటాం వాళ్ళు దైవము, అమ్మ దేవుడు. అంటే మనం దానికి కనెక్ట్ అయిపోయి ఉంటాం. అంటే రాముడు అంటే ఈ రూపంలో ఉంటాడు. కృష్ణుడు అంటే ఈ రూపంలో ఉంటారు ఫోటోలో ఉన్నట్టు. వా సో, దే వ వాళ్ళందరూ దుర్గా గాని వాళ్ళందరిని ఒక రూపంలో ఊహించుకుంటాం. సో, అట్టొస్తేనే మనం నమ్ముతాం. లేకుంటే అది కలలో గూడా నమ్మం మనం. కానీ దేవుడు ఏ రూపంలో వస్తాడనేది ఎవ్వరు చెప్పలేము. వాళ్ళు ఏ ఒక జంతువు రూపంలో రావచ్చు. సాధారణ ఒక అడుక్కునే వ్యక్తి రూపంలో రావచ్చు. సో, ఎటు రూపంలో గూడా రావచ్చు మాస్టర్స్. వాళ్ళకొక పలానా రూపం అనేది ఉండదు. వాళ్ళు నిర్గుణ స్వరూపం. వాళ్ళకసలు రూపం అనేదే ఉండదు వాళ్ళకి. ఓన్లీ శరీరం తీసుకొనొచ్చినప్పుడు మాత్రం మనకి భూమి మీదొచ్చినప్పుడు ఒక శరీరం గావాలి గాబట్టి రూపం తీసుకొనొస్తాం. అంతేగాని అసలకి ఆత్మకి రూపం లేనిది. కాబట్టి గురువు ఏ రూపంలో, ఎప్పుడు ఏది వాళ్ళు వస్తారనేది మనకి తెలీదు మాస్టర్స్. అందుకే మనము ఒక దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటాం మనం. అందుకే వాళ్ళని కనుక్కోలేమనమాట మనం. సో, అలా నాకీ దర్శనం అవ్వడము మళ్ళా షిరిడీ సాయిబాబా నేను అపనమ్మకంతోనో ఉండానో, లేకుంటే నేనేమన్నా ఊహలో ఉన్నానా, లేకుంటే అకస్మాత్తుగా నా జీవితంలో ఉంది గాబట్టి, నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందో ఏమో నాకు తెలీదు. కాబట్టి నాకు లాస్ట్ ఫైనల్ టెస్ట్ నేను పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి ప్రెగ్నెన్సీగా నేను నైన్త్ మంత్ ఉన్నప్పుడు నాకు వాళ్ళు డేటు నాకి వాళ్ళు 21థ్ మరి ఇచ్చాడు. ఇంకా డేట్ ఇంకా ఉన్నింది నాకి. సో, ఆ రోజు నాకి 13థ్ అనమాట. మే 13థ్ 12థ్ మే 12థ్ పొద్దున్నే అనుకున్నాననమాట. ఈ ఆలోచనలొస్తున్నాయి నా లోపల. ఇదంతా ఏందో నేను నమ్ముతున్నానా? లేకపోతే నిజంగా ఉన్నారా వీళ్ళు? ఏందో అంత డౌట్‌గా ఉంది. నాకు నేనే అనుకుంటే ఎట్ట సరిపోతది? సో, బాబా నిజంగా మీ ఒక వరంతో మరి ఇదంతా ఏంటి అని మీరు నిజంగా ఉన్నారా? లేదా? అనేది ఫైనల్ టెస్ట్. నాకి ఎలాగైనా సరే నాకి ఈరోజే నాకు పెయిన్స్ రావాలి అని చెప్పేసి నేను అనుకున్నాననమాట. సో, ఎప్పుడైతే నేను అలా అనుకోవడం జరిగిందో, నేను మిదిపై నుంచి రోజు మా అక్క వాళ్ళ ఇంటికెళ్తాను. రోజు నేను అన్నం తిన్న తర్వాత నేను మా అక్క వాళ్ళ ఇంటికెళ్తా. సో, ఆ రోజు మధ్యాహ్నం నేను మెట్లు దిగుతున్నప్పుడు లాస్ట్ మెట్టు స్లిప్ అయి కింద పడిపోయేసాననమాట. స్లిప్ అయి కింద పడేసి ఉమ్ము నీరంతా పగిలిపోయేసింది. అంటే చూడండి మనం చేసే సంకల్పం కూడా కరెక్ట్‌గుండాలి మాస్టర్స్. అందుకే సరిగాని సంకల్పాలు పెట్టేసుకొని ఏవేవో జెప్పి పిచ్చి పిచ్చిగా జెప్పేస్తే ఇది నాకది అప్పుడించి ఇంకా నా జీవితంలో ఒక రాంగ్ అది పరీక్ష ఉండని, అది ఏదైనా ఉండని మాస్టర్స్. అది సరైనదే ఉండాలి మాస్టర్. సరిగానిది పెట్టకూడదు. దానివల్ల మనమే ప్రమాదంలో చిక్కుకుంటాం. చూడండి నేను పిచ్చిదానిలాగా నేను అలా అనుకోవడము, మరి నేను అనుకున్నాను కాబట్టి జరగాలి గదా! అక్కడ అందుకే భద్రత ఏది గూడా నీ ఒక పర్మిషన్ లేనిదే నీ దగ్గరికి రాదు. ఏది నువ్వు అనుకుంటుండవో అదే నీ దగ్గరికి వస్తది అని ప్రతిసారి 100% కరెక్ట్‌గా చెప్పారు. కాబట్టి మనము ఏది ఆహ్వానిస్తామో అదే మన జీవితంలో ఏది మనం కోరుకుంటామో, ఏది మనం సంకల్పిస్తామో, ఏది మన కర్మో దాన్ని బట్టే మాస్టర్స్ మన జీవితంలో వచ్చేది. ఇది గుర్తుబెట్టుకోండి. ఏది గూడా ఏ దేవుడు గాని, ఏది గూడా ప్రకృతి ఏది ఈదు. నువ్వు ఏదైతే ఇస్తావో అదే మనకొస్తది. సో, ఇక్కడ నేను అనుకోవడము అలా జరిగిపోయింది. నాకు ఇంకేం అర్థం గాల. వాటర్ అంతా అక్కడే పొగేసింది. బట్టలంతా తడిసిపోయేసింది. ఇంక నేను ఊరికి ఏమి చెప్పలా. ఇంగ గమ్మున మా అక్క వాళ్ళ ఇంటికి అలానే వెళ్ళిపోయినా. వెళ్ళిపోయి కొంచెంసేపు అటు తిరిగినా, ఇటు తిరిగినా, లోపల ఒక మిషన్ రౌండ్‌గా తిరుగుతుంది. ఒక చక్రం తిరిగినట్టే బిడ్డ లోపల తిరుగుతా ఉంది.
ఇంక తర్వాత మా ఇంటికొచ్చా. అమ్మో! మా అమ్మ వాళ్ళకి చెప్తే తిడతారేమో, కొడతారేమో అనే భయంతో భయంతో నేనసలేమీ చెప్పలేదు. చెప్పకుండా పోయి పనుకున్నా. మళ్ళా బట్టలంతా మార్చుకున్నా. అంతా తడిసిపోతా ఉంది. తర్వాత బట్టలు మార్చుకున్నా. మా అమ్మ గూడా అడిగింది ఏంటి అని. నేను చెప్పలా అస్సలు. ఇంగ ఆమె నా తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి తల్లి మళ్ళా బిడ్డకేమైనా అయితదో అనేసి మళ్ళా నడుచుకుంటూ మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళిన. ఆమెన మా అక్కకి చెప్పిన. మరి ఒకసారి హాస్పిటల్‌కి వెళ్దామా ప్లీజ్ అని జెప్పేసి. సరే పోదాం పా అని దగ్గర ఆమె కాడికి పోతే ఆవిడ చెప్పింది, "లేదు ఈరోజు నీకు డెలివరీ అయిపోతదమ్మా. నువ్వు ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్లి అడ్మిట్ అయిపో" అనేసి. ఇంగ ఇమ్మీడియేట్‌గా నేను హాస్పిటల్‌కి వెళ్ళిపోయినాను. ఆమెన వాళ్ళు పెయిన్స్‌కి ఇంజెక్షన్ ఇచ్చారు. తర్వాత ఇంగ రాత్రి నార్మల్ డెలివరీ అవ్వాలా, నాకేం అవ్వకూడదు బాబా, అనవసరంగా నేను అనుకున్నా. మీ మిస్టేక్ ఏమీ లేదు. నేను పొరపాటున అనుకున్నా నేను. అయ్యో! నాకిట్ట జరుగుతదని తెలుసు. నేనేదో అనుకుంటే నిజంగా ఇట్టవుతదని నాకస్సలు తెలీదు బాబా. నాకు నార్మల్ అవ్వాలా. అమ్మో! నాకేం అవ్వకూడదు. బిడ్డకేం అవ్వకూడదు. నేను చేసిన తప్పుకి ఇంకా టైమున్నా నేనిలా చేసేసుకున్నానే అని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిజంగా డాక్టర్ చాలా మంచిది ఆవిడ. ఇంకా ఆవిడ ఎంతసేపు చూసినా గూడా అస్సలు అవ్వడం లేదు. ఎందుకంటే ఉమ్ము నీరంతా పోయేసింది. బేబీ ఎట్ట రావాలా? కానీ ఆవిడ నిజంగా దేవత పెట్టి లాగేసింది బయటికి. అది వేరే వాళ్ళైతే నిజంగా నాకు ఆపరేషన్ చెయ్యి. ఉమ్ము నీరు లేదు. ఆ! ఆల్రెడీ పగిలిపోయింది. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఎప్పుడు నాకొచ్చింది మధ్యాహ్నము. మధ్యాహ్నం నేను కింద పడితే, రాత్రి 2 గంటల వరకు గూడా అలానే ఉన్నా నేను మంచం మీదనే. ఇంగ అర్థం చేసుకోండి అంతసేపు. ఇంగా ఆవిడ నిజంగా దేవతనే. మరి ఎమ్మటే ఓహ్! నీకు నీరు లేదు, నీకిదే లేదు కాబట్టి బిడ్డ రావడం లేదు. ఏం గాదు నువ్వు గట్టిగా జస్ట్ నువ్వు అలా ఉండు అని చెప్పేసి ఎమ్మటే చేయిబెట్టి లాగేసింది. ఎవరు జేస్తారట్ట? ఇప్పటికి నేను అదే అనుకుంటా. నిజంగా ఆ దేవుడు ఏ రూపంలో అయినా వచ్చి మనకి ఆ క్షణంలో మనకి హెల్ప్ చేస్తారు మాస్టర్స్. అలా నా జీవితంలో అది నాకు పెద్ద నిదర్శనం అన్నమాట నాకి. తర్వాత ఇంకొకటి ఏందంటే నేను ఫస్ట్ బర్త్‌డేకి నేను షిరిడీలో ఉండాలి అనుకున్నా. అప్పుడు నేను ఎమ్మటే నేను నిజంగా ఆశ్చర్యము. ఎండాకాలము ఫుల్లు ఎండాకాలం బేబీ 1 ఇయరే గదా! సో, మా హస్బెండ్ గూడా వద్దు అది ఇది అని అన్నారు. కానీ కరెక్ట్‌గా మాకు ఆ టికెట్స్ అన్ని ఓకే అవ్వడం 1 ఇయర్ ఫస్ట్ బర్త్‌డేకి మేము షిరిడీలో ఉన్నాం. వారం రోజులున్నాం అద్భుతంగా. మన తర్వాత నేను కొద్దిగా ఇప్పుడంటే గోల్డ్ మీద మనం ఏసుకోము, తీసుకోపోవడం లేదు ఇప్పుడంతా గూడా. కానీ అప్పుడంతా గోల్డ్ ఏసుకొనున్నాను గదా! సో, అందుకని ఈ ప్రయాణంలో ఎందుకు అని జెప్పేసి నేను బ్యాగ్‌లో పెట్టేసానన్నమాట. ఈ బట్టలు బ్యాగులలో పెట్టేసా. బాబా విగ్రహాలు అన్నీ వచ్చేటప్పుడు అన్ని బ్యాగ్‌లో ప్యాక్ జేసేసి బ్యాగ్‌లో పెట్టేసి పైన పెట్టానన్నమాట నేను. మేము నిద్రబోయేసాం. నిద్రబోయేసి ఆమెన ఒక దిక్కు ఆగి చాంచేపు బస్సు స్టాప్ అయింది. ఏందబ్బా! జనాలు ఎవరేం దిగడం లేదు. ఎవరు ఎక్కడం లేదు. బస్సెందుకు ఇంతసేపు ఆగింది? ఎందుకిది మూవ్ అవ్వడం లేదు బస్సు అనేసి. ఆమెన ఒక మనిషి బస్సెక్కేసి ఈ బ్యాగ్ ఎవరిది? ఈ బ్యాగ్ ఎవరిది? చూస్తే నా బ్యాగు. నాకసలు అర్థమే కాల. ఇదేంది నా బ్యాగ్ అక్కడుంది. నా బ్యాగ్ పైన చూస్తే పైన నా బ్యాగ్ లేదు. ఎవరో తీసుకెళ్ళిపోయారు బ్యాగ్. అప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఎవరిది ఈ బ్యాగు అంటే, అమ్మ నా బ్యాగ్ నా దాంట్లో అంతా ఉంది దాంట్లో. మళ్ళా అమ్మమ్మ మళ్ళా మా ఆయనైనా వీళ్ళైనా నువ్వు పోవాలి మరి ఏంది ఇదంతా పోగొట్టుకున్నావంటే మళ్ళా బాబాననుకుంటారు గదా! షిరిడీ వచ్చేసి బంగారంతా పోగొట్టుకున్నాము అంటే, మళ్ళా ఎంత ఇది అయ్యేది నిజంగా అమ్మ అంటే భక్తుల్ని ఇలా రక్షిస్తారా అనేది నిజంగా బ్యాగ్ మరి ఎవరు అంతసేపు బస్సెళ్ళిపోయి ఉండింటే అంటే ఎవరో తెలీదు బ్యాగ్ తీసుకొని రావడము, ఎవరిది బ్యాగ్ అనడం ఏమనాలి చెప్పండి మనకి దాన్ని అసలు? ఎవరిస్తారు మనకి? కానీ నిజంగా అది ఒక మిరాకిల్ అనిపిచ్చింది నాకు నిజంగా అసలు. అందుకే ఎప్పుడైతే గురువుని నమ్ముకోవాలి మాస్టర్స్. ఎప్పుడు డౌట్ పడగూడదు మనం. వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చెప్పింది ఆచరిస్తే ఎప్పుడు గూడా వాళ్ళు ఏ రకంగా గూడా మనల్ని ప్రొటెక్ట్ చేయడానికనేది వాళ్ళు మనల్ని రక్షిస్తారనే దానికి ఈ అనుభవం మాస్టర్స్. నిజంగా నా లైఫ్‌లో జరిగిన మిరాకిల్స్ అన్నమాట అది నా జీవితంలో. తర్వాత నేనెప్పుడైతే ఈ ఒక యోగి ఆత్మకథ బుక్కు చదువుతున్నప్పుడు, మహోతార బాబాజీ మీద నాకు చానా ఇది అయ్యుండింది. సో, అప్పుడు ఫుల్లు ధ్యానం జేస్తున్నా కాబట్టి పూర్తి వైరాగ్యంలో ఉన్నా నేను. అంటే పూర్తిగా ప్రపంచం మీద గాని, దేని మీద గాని నాకస్సలు కోరిక అనేదే లేకుండా అయిపోయింది. సో,
సో, అందుకే నేనేమనుకున్నానంటే ఇలా ఉండడం వల్ల నేను ఏం పనులు జేస్తా? నాకేందో ఎవరితో మాట్లాడబుద్ధి గావడంలే. ఎవరితో ఏమి అసలు నాకస్సలు ఉండబడటం కావటంలా. 'మహాతర బాబాజీ' ఏమీ లేదు. ఇక్కడి నుంచి నన్ను హిమాలయకి మాయం జేయండి. మీరందరూ మీరు ప్రత్యక్షం అవుతారు. ఎవరైనా కావాలనుకున్నా గూడా మీరు రప్పించుకుంటారు గదా! మళ్ళీ మరి లారీ మార్షల్‌ని గూడా మీరు రప్పించుకున్నారు గదా! కాబట్టి మీరు ఏమన్నా జేయగలుగుతారు. మీరు ఏదైనా చేసేస్తారు కాబట్టి నన్ను గూడా అంతే. ఇక్కడి నుంచి మీరు నన్ను మాయం జేసేసేయండి. నాకు ఉండబుద్ధి గావటంలే. నేను హిమాలయలో ఉండి నేను సాధన జేసుకుంటాను. కానీ నాకు తెలీదు ఎలా పోవాలి ఏందనేది. నేను తాళం యేసే ఉంటా. కానీ మీరు నన్ను మాయం జేయాలి. అప్పుడు ఎవరు ఏమనుకుంటారు? ఏందబ్బా తాళం ఇంటికేసుంటే ఈమె ఎట్ట బోయింది అనుకుంటారు. అదే తాళం తీసి బయటికి పోతే ఈమె ఎట్ట ఎళ్ళిపోయిందో, ఇంగ ఏమేమో చెడు మాట్లాడతారు జనాలందరూ. ఈమె ఎందుకెళ్ళిపోయింది? యాడికెళ్ళిపోయిందని మళ్ళా మా ఇంట్లో వాళ్ళకి గూడా వాళ్ళకి చెడ్డ పేరొస్తది. మళ్ళా మా ఇంట్లో వాళ్ళంతా ఇబ్బంది పడతారు నా వల్ల. కాబట్టి అట్ట ఉండకూడదు. ఈమె ఎట్టెళ్ళిపోయిందో అనేసి మళ్ళా రకరకాలుగా తలకాయ నొప్పులు అయన్నీ గాదు. తాళం యేసే ఉంటా నేను. వాకిలేసుంటే కానీ నన్ను మాయం చేయండి. అప్పుడు వాళ్ళొచ్చి ఇదేందబ్బా వాకిలేసున్న ఈమె ఎట్ట బోయింది అని, ఓహ్! ఈమె ధ్యానం చేస్తది కాబట్టి గురువులు మాయం జేసిందని అనుకుంటారు. కాబట్టి మా మా ఫ్యామిలీను హ్యాపీగుంటారు. వాళ్ళకి ఏ ఒక అపకీర్తి రాదు. నాకు గూడా నా కోరిక నెరవేరుతది అనేసి నేననుకున్నాననమాట. ఆమెన ధ్యానం చేసుకుంటా, సాధన చేసుకుంటా 10 డేస్ అయినా గూడా ఏ మిరాకిల్ జరగడంలే. ఇంగ నాకేం అర్థమే గాల. ఆమె నాకు విపరీతంగా బాధ, ఏడుపు, దుఃఖం. ఆమె నా గురువులందరిని తిట్టుకోవడం మొదలుపెట్టిన. ఎవరు నేర్పించమన్నారు మిమ్మల్ని? ఎందుకీ సాధన రావడం? శుద్ధంగా సంసారం చేసుకుంటే బాగుండేదాన్ని గదా! ఇప్పుడు ఆధ్యాత్మిక ఇది చేయబట్టి గదా! ఇప్పుడు నాకిదంతా వైరాగ్యం వచ్చింది. నాకు ఇంట్రెస్ట్ లేకుండా పోవడము. ఎందుకు? ఏంది ఇదంతా? అనేసి ఇంక విపరీతంగా తిట్టుకోవడం మొదలుపెట్టినా నేను. ఆమెన ఒకరోజు పనుకున్నాను మాస్టర్స్. నిద్ర పోంగానే ఇద్దరు మాస్టర్స్ నైట్ అది. ఇద్దరు మాస్టర్స్ వచ్చేసి నన్ను లేపి "నువ్వు లే పైకి" అని చెప్పేసి లేపేసి రా మా జట్టులో అని తీసుకెళ్లారు. ఆమెన పైన ఆకాశం వైపు పోతున్నాం. అన్నీ కనిపిస్తుంది. కింద అంతా హౌసెస్ అన్నీ కనిపిస్తుంది. ఆమెన చాలా దూరం పోతే నిజంగా ఒక కింద బంగారు మహల్ లాగా, ఒక టెంపుల్ లాగా మెరుస్తూ కాంతి అంతా చీకటిగానే ఉంది. ఒక్కటి మాత్రం బంగారుగా మెరుస్తుందసల. అది ఎక్కడో ఏమో నాకైతే తెలీదు ఆ ప్రదేశము. ఆమె నేను చూస్తున్న పైన వెళ్తున్న వాళ్ళిద్దరితోటి. ఇంక వాళ్ళు ఏం మాట్లాడల. "నువ్వు రా గమ్మున" అని చెప్పి తొడుక్కుపోయారనమాట. అంత మహలు అంతా చూస్తే ఇంక సరే ఇది ఏందంటే వాళ్ళు ఏం మాట్లాడడంలే వాళ్ళు. తీసుకెళ్తున్నారు. ఆమె నాకు కొంత దూరంకొచ్చిన తర్వాత కింద దింపారు. దింపంగానే నా కాళ్ళు లోతుగా దిగిందనమాట. దిగి చల్లగా తగులుతుంది. అప్పుడు అర్థమైంది. ఓహ్! నేను ఇది హిమాలయ లాగుందే అని నాకర్థమైంది. ఎప్పుడైతే పాదాలు పెట్టి లోతుగా దిగిందో కాళ్ళు, నడుస్తూ ఉంటే తెలుస్తుంది ఐస్ మన గడ్డలు ఎట్ట తగులుతుందో, అంత చీకటిగా ఉంది. రాత్రి గదా! సో, అందుకే ఏం కనిపించటం లేదనమాట. సో, కూల్‌గా తగులుతుంది. దాన్ని బట్టి నాకర్థమైంది ఇది హిమాలయ అని. అప్పుడు నేనడిగాను, "మాస్టర్స్ ఇది హిమాలయే గదా! మీరు తీసుకొచ్చేసారా నా కోరిక బట్టి?" "అవును. నువ్వు ఎప్పుడు చూసినా నేను హిమాలయ రావాలి అంటున్నావు గదా! అందుకే తోడుకోవచ్చినాము. అదిగో అక్కడ ఒక గృహ ఉంది. దాంట్లో పోయి కూర్చొని ధ్యానం చెయ్యి" అని చెప్పేసి మనకి ఈ ఒక అంతా గూడా ఐస్ గడ్డలుంటది గదా! ఇంతెత్తున ఉంది. దాని పైన ఒక లోతుగా ఉందనమాట. అంతా పడి ఇట్ట ఐస్‌లాగా అంతా పడిపోయి ఒక గృహలాగా ఉందనమాట. వాళ్ళు దాని మీద ఎక్కిచ్చి ఇంగ బో లోపలికి, ఇంగ బో అని జెప్పేసి నన్ను పంపించేశారు. ఇంగ అబ్బా! నేనెంత హ్యాపీగా మురిసిపోయి, ఎంత ఆనందంగా అసలు, అబ్బా! నాకింక నేననుకునింది జరిగింది అని జెప్పేసి ఇంక లోపలికెళ్ళి ధ్యానం చేసుకుంటా ఉన్నా. ఇంగ చాన సేపయిపోయింది. చాలా సేపయిపోయిన కళ్ళు తెరిసేసి, ఏందబ్బా! ఎవరు లేరు, ఏమి లేదు. ఏంది ఈ సాధన ఇంట్లో గూడా జేసుకుంటున్నానే. ఏంది ఇట్టనే ఉండాలనా ఏంది ఈడంతా అసలు? ఏందిది అని జెప్పేసి ఆమెన ఏంది ఎవరు కనిపించటంలా ఏమి ఇది ఇంట్లో అయినా నేను చేసుకోగలుగుతా సాధన అనేది. ఇదైనా, ఈడైనా, ఆడైనా ఒకటే గదా! ఇది ఏందబ్బా! అనుకోని తర్వాతంతా బయటకొద్దామంటే అంతా మూసుకుపోయి ఉంది. అంటే ఐస్ ఎంతసేపు మూసుకోవాలో అదంతా మూసుకుపోయింది. ఆమెను దాన్ని పగలగొట్టి కిందకి ఎమ్మటే దూకేసా. దూకేసి ఆమెన కొద్దిగా ముందుకెళ్ళేసరికి వాళ్ళొచ్చి "ఏంది అప్పుడే అయిపోయిందా నీ ధ్యాన సాధన? అంతా కొట్టుకుంటా ఏడుస్తా ఉంటివే, నేను రావాలా హిమాలయకి" ఏంటసలు మరి అంత లేక అయిపోయి నీ సాధన బయటికి గూడా వచ్చేసావా నువ్వు అంటే,
మాస్టర్స్ నాకు బుద్ధొచ్చింది మాస్టర్స్. ఇంక ఏముంది ఈడైనా అంతే గదా మాస్టర్స్. అదేదో ఇంట్లో చేసుంటే నేను అదే ధ్యాన అనుభవాలు మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటా, అందరితో షేర్ చేసుకుంటా, ధ్యాన సాధన చేసుకుంటా బాగుండేది. ఇక్కడ ఇంక లేదు లేదు నేను ఇంటికెళ్ళిపోతాను మాస్టర్. సారీ మాస్టర్స్. నాకిక్కడికొస్తే గాని నాకర్థం గాలేదు. యాడైనా ఉన్నా చేసుకోవచ్చు మాస్టర్స్. లేదు లేదు నేను వెళ్తాను. నాకదే బాగుంది. నేను వెళ్తా అంటే ఓకే అని జెప్పేసి ఆమెను వాళ్ళు తీసుకొనొచ్చి నా శరీరంలో వదిలేసారనమాట. ఎమ్మటే ఇంకా ఆమెని నేను వాళ్ళకి జెప్పాననమాట అక్కడ. చూడు మీరు పిలిచినా గూడా నేనసలు హిమాలయకే రాను. నేనస్సలు రానే రాను. మీ హిమాలయకే నేను రానసలని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి ఇంకా ఆమెను వాళ్ళు తీసుకొచ్చేసి నా శరీరంలో వదిలేసారు. ఇంక పొద్దున్న లేసి అమ్మో! ఇటాటియన్ని కోరుకోకూడదు మనము. నేను వచ్చినానంటే ఏదో దాని మీద వచ్చినా. సో, ఇదంతా కరెక్టే అని అప్పుడు అంతకుముందు ఎందుకిట్ట ఎంచుకున్నా? ఎందుకిట్ట నేను సంసారం ఎంచుకున్నా? ఎందుకిట్ట నేనెందుకబ్బా పత్రి సార్ చెప్పారు గదా! యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని. ఎందుకిట్ట కోరుకున్నా? నాకు సాధన, నాకు జ్ఞానం పట్ల గదా జిజ్ఞాస ఉండేది. దీని మీద గదా తపన ఉండేది. మరి ఎందుకు ఇయన్నీ కోరుకున్నా నేను? అంటే అజ్ఞానం ఉండబట్టి కోరుకున్నానేమోలే. అన్నీ సరిగానిది కోరుకున్నా నేను. కాబట్టి ఇప్పుడు జ్ఞానం వచ్చింది కాబట్టి సరైంది కోరుకుందాం ఇప్పుడన్నాను. కానీ ఎప్పుడైతే అక్కడికి పొయ్యి వచ్చిన తర్వాత లేదు లేదు కరెక్ట్ గానే కోరుకున్నా. అంతా కరెక్ట్ గానే ఉంది. ఏది సరి కానిది లేదిక్కడ. మనం ఏది కోరుకున్నా గూడా అక్కడ నేర్చుకునేదనేది ఉంది. అక్కడ తెలుసుకోవాల్సింది ఉంది. మనము వాటి కోసమే అలాంటి తల్లిదండ్రులు గాని, అలాంటి కుటుంబం గాని మనం నేర్చుకొని వస్తాము అనేది నాకు బాగా అర్థమైంది. సో, నేనుండే స్థానము ఇవన్నీ నాకు కరెక్టే అనేది నాకర్థమైంది. అప్పటి నుంచి గూడా ఇంగెక్కడికి పోవాలని గాని, ఏమి ఇది అని గాని నాకింక లేదు మాస్టర్స్ నాకి. కానీ అక్కడ నేను వాళ్ళకి చెప్పాను గదా! నేను హిమాలయకి రానే రాను మీరు పిలిచినా అనేసి. ఆ మాట వదలగూడదనేది నాకర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. అందుకే మాస్టర్స్ వాక్ అనేది చానా స్ట్రాంగ్‌గుండాలి. ఏదంటే అటు నోరు జారేస్తాం. వాక్ అనేది ఎంత కరెక్ట్‌గుండాలి. నీ ఇష్టమొచ్చినట్టు తమాషాగా వాకు వదిలేసామనుకోండి అది సంసిద్ధమైపోతది. ఆ వాక్కు ప్రకారమే నీ జీవితంలో ప్రణాళిక గూడా రెడీ అయిపోతది. అంటే నువ్వు జీవితాన్ని నువ్వే క్రియేట్ జేసుకుంటుండవు. నీ నీ ఒక ఆలోచన ద్వారా, నీ ఒక కోరికల ద్వారా, నువ్వు జేసే కర్మల ద్వారా నీ ఒక ప్రణాళిక అంతా గూడా రెడీ అయిపోతదనమాట. సో, నాకెప్పుడది తెలిసింది నేనేమనుకున్నా, నేనంత సీరియస్‌గా తీసుకోలే ఆ విషయం. కానీ ఎప్పుడైతే మా ఫ్రెండ్ మేము అదే మన పాంప్లెంట్‌లో హిమాలయ గురించి చూసాము. సో, నేనేమనుకున్నానంటే హిమాలయ పోతే బావుంటది గదా! అనేసి ఏం తక్కువ రేటే గూడా అని మా ఫ్రెండు, నేను అందరూ సరే మనం పోదాం అని చెప్పేసి మేము ప్లాన్ జేసుకున్నాం. ప్లాన్ జేసేసుకొని నేను డబ్బులు గూడా గట్టేసాను. నేను ఫ్లైట్ టికెట్స్ గూడా రెడీ జేసేసుకున్నా మాస్టర్స్. రెడీ చేసుకున్న తర్వాత ఇంక కొన్ని రోజులే ఇంక రెడీ అవుతది. మనం పోతాము అని నేను అనుకోంగానే మాస్టర్స్ ఏం జరిగింది తెలుసా? కరోనా వచ్చేసి అంతా క్యాన్సెల్ అయిపోయేసింది. అంటే ఒక్క మాట నేను వదిలా అక్కడ. నేనింక రాను మీరు పిలిచినా నేను రాను అనేసి. అది జూడండి మాస్టర్స్ అసలు. నాకి ఏం అర్థమే గాల. అమ్మా! ఏంది వాకుకు ఇంత పవర్ ఉంటదా అనేసి. మరి ఎప్పుడో జరగొచ్చు గదా! ఎన్నో సార్లు. కానీ కరెక్ట్‌గా నేను డిసైడ్ అవ్వడం, అన్నీ రెడీ జేసుకోవడం, కట్టడం అంతా చేసిన తర్వాత వాళ్ళు లేదు పోవడానికి లేదు. అన్నీ క్యాన్సెల్ అయిపోయింది అని చెప్పేసినసలకి ఫ్లైట్ డబ్బులు రిటర్న్ లేదు, ఏమీ లేదు. టూర్ మాత్రం మన ధ్యానులే కాబట్టి, అదే వేరే వాళ్ళు పోయుంటే అది గూడా గోయిందయిపోయేది. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ అంటే ఇంక మీకందరికీ తెలిసిందే. వాళ్ళ ద్వారా మనకసలు ఏ ఒక్క ఇది లేదు. మన పిరమిడ్ మాస్టరే కాబట్టి నాకు రిటర్న్ ఏసేసారు. ఆ టికెట్ డబ్బులు నాకు రిటర్న్ ఏసేసారు. సో, అప్పుడు అర్థమైంది. అమ్మమ్మ! ఇంకొకసారి నేను ఏదంటే అది నేను నోరు ఇదే అనుకోవడం గానీ, అనుకోకూడదు మాస్టర్స్ అని అప్పుడు తప్పు జెప్పుకున్నా. మాస్టర్స్ అది రిటర్న్ తీసేసుకుంటున్నాను. నేను వాపస్ తీసేసుకుంటున్నా. ఆ వాక్ ఏదైతే నేను నేచర్‌లో వదిలేసానో నేను రాననేది నేను వాపస్ తీసేసుకుంటున్నా. దాన్ని ఎరేజ్ జేస్తున్నా. దాన్ని నేను పూర్తిగా దాన్ని ఇది చేస్తున్నా. మాస్టర్స్ తప్పైపోయింది మాస్టర్స్ ప్లీజ్ అని చెప్పేసి ఇంకా దాన్ని నేను మళ్ళా దాన్ని ఇది జేసేసుకున్నా. కాబట్టి నిజంగా దాంట్లో నేను నా అనుభవం ద్వారా అంటే ప్రతిదీ పత్రిజీ సార్ అప్పుడు నాకర్థమైంది. పత్రి సార్ చెప్పింది ప్రతిదీ ఎంత సత్యం అంటే నిజంగా మాస్టర్స్ అంత సత్యం అనమాట. అందుకనే అందుకే ఈరోజు ఇంత కోట్ల మంది మన ధ్యానులుగా అయ్యాము అంటే
అంత ఈజీ కాదు మాస్టర్స్ మనకి. మన తర్వాత అంటే మన చూడండి అంటే నేను గురువుని కలవాలి అని అనుకున్నప్పుడు ఇక్కడంతా పత్రి సార్ గురించి చాలా రకరకాలుగా అనుకున్నారు. అందుకే నాకు గురువు కలవడం ఇష్టం లేదు. నాకొద్దు అని అనుకున్నా. కానీ ఆడ సిట్యుయేషన్ అనేది అంటే మాస్టర్స్, గురువులు మనం ఎంత అనుకున్నా గూడా, మన ఒక ప్రణాళికలో ఏదైతే ఉందో అంటే అక్కడ మనము ఒక గట్టిగా మనము ఇప్పుడు నాకు గురువు గావాలని బలంగా బెట్టుకున్నా. కానీ ఇక్కడ ఈయన గురించి అంటే ఇక్కడేంటంటే ఆయన గురించి చెప్పింది అక్కడ సత్యం కాదు. కానీ నేను ఆ అసత్యాన్ని నమ్మిన అంతే ఇక్కడ. అంటే నాకు తెలీదు ఆయన గురించి ఏంటనేది తెలీదు నాకి. కానీ ఆయన గురించి ఆయన కోపిష్టి, కొడతాడు, తంతాడు, అది ఇదని నేను భయపడిపోయా. అమ్మో! నాకు వద్దమ్మో నాకు ప్రేమగా మాట్లాడే గురువు గావాలి. నేను అడిగే క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చే గురువు గావాలి. నా గురించి జెప్పే గురువు గావాలి నాకు. నాకీ తిట్టడం, కొట్టడము, భయపిచ్చడం నాకొద్దు స్వామి. నాకసలు అలాంటి గురువులు నాకొద్దు అని నేననుకున్నా. కానీ మన తర్వాత సిట్యుయేషన్ క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యి మా ఫ్రెండ్ ధ్యానం చేసేసుకొని ఆవిడ గత జన్మలోకి ఎళ్ళిపోయి అదే జెప్పుకుంటుందావిడ. ఆవిడ గత జన్మలోకెళ్ళిపోయి ఆవిడక్కడే ఆగిపోయింది. ఇంకా ఆ గత జన్మలే జెప్పుకొని సంసారం జేయడంలా. అందుకని ఇంకా మాస్టర్స్ ఇక్కడుండే పామూరు మాస్టర్స్ ఏం చెప్పారంటే, దీనికి పత్రి సారే సాల్వ్ జేస్తాడు. వేరే వాళ్ళు సాల్వ్ జేయలేరని. అప్పుడు ఇంక నేను మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరే గాబట్టి హ్మ్. మేడం బతిమలాడింది. లేదు నువ్వు రావాలా రా. నేను రానబ్బా! నేను రానంటే, లేదు నువ్వు రావాలా. మా హస్బెండ్ ఏమంటే ఎక్కువగా బయటికేం పంపించరు. కాబట్టి నేనడిగిన మా హస్బెండ్‌ని అడుగు ఆయన పంపిస్తే వస్తా లేకపోతే లేదంటే, మా హస్బెండ్ అడంగానే ఓకే చెప్పేసారంట. ఇంక నేను తప్పించుకోవడానికే లేదసలు. ఇంక సిట్యుయేషన్సే లేదు నేను తప్పించుకోవడానికి. అలా ఇంక నేను వెళ్ళడము, అక్కడ మళ్ళా నేను పత్రి సార్‌ని కలవడము. అప్పుడు ఆయన నా పక్కన కూర్చొని నేను క్వెషన్స్ చెప్పండి మేడం, అడగండి మేడం అనేసరికి నేను అన్నీ అడగడము, ఆయన నాకన్నీ ఆన్సర్స్ ఇవ్వడము, మళ్ళీ నేననుకున్నట్టు ఆయన ప్రేమగా ఉండాలా, నేను అడిగిన దానికి చెప్పాలా, నా గురించి ఆయనకి చెప్పాలా అనేదన్నీ జరిగింది. ఫస్ట్ రోజు ఫస్ట్ 45 మినిట్స్ ఆయన అన్నీ చెప్పడం జరిగింది. అంటే చూడండి. అంటే ఏదైతే మనం అనుకుంటామో బలంగా, గట్టిగా అది అయి తీరుతది అనే దానికి అక్కడ పత్రి సార్ నిజం. మరి పత్రి సారు ఒక్క మాట పొరపాటన్నా ఆడే ఆడే గొడతాడు. కానీ నన్నయన అనల. కొట్ల. ఆయన ప్రేమతత్వంగానే ఒకవేళ తప్పు చెప్పినా మేడం ప్రేమగానే మళ్ళా కోపంగా గూడా గాదు. మేడం అట్ట గాదు మేడం. దాన్ని అలా అనగూడదు మేడం. దాన్ని ఇలా సుకృతం అనాలి మేడం. అదృష్టం, దురదృష్టం అనేది లేదు మేడం. దాన్ని సుకృతం అనాలి మేడం అని. అంటే చూడండి ఎలా ఉంటదో. మళ్ళీ ఆయన నాకు పవన్ గారికి పామూరు పవన్ నుంచెని మా సెంటర్ ఇక్కడ రావడం గాని, మాకు ధ్యానము ఆనాపానసతి ధ్యానం చెప్పడం. సో, పత్రి సార్ ఎళ్ళిపోయిన తర్వాత అంటే మాకు ఇక్కడికొచ్చి నాతో ఆయన మాట్లాడిన తర్వాత ఇక్కడికొచ్చి తర్వాత ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు పవన్ గారికి చెప్పారంట. వాణి మేడమ్‌ని నాకు ఫోను జేయమను అని జెప్పేసి. నేను ఫోను జేశాను. అప్పుడు ఆయన అన్నారనమాట. మేడం మీకెప్పుడు ఏ డౌట్స్ ఉన్నా నాకు ఫోను జేయొచ్చని. చూడండి మరి ఎట్టా సాధ్యం ఇది? నిజంగా నాకి ఆశ్చర్యమేసింది. ఏందబ్బా! పత్రి సార్ నిజంగా ఏం జూసారబ్బా నాలో? నాకేమీ తెలీదే. నేను అజ్ఞానురాలినే. నాకంత నాలెడ్జ్ ఏమీ లేదే. ఏందబ్బా! అనే ఒక ఉద్దేశంలో ఉన్నా. వాళ్ళకి తెలుసు గదా! సర్వము. నాకు తెలీదు. కాబట్టి అలా నాకాయన అవకాశం ఇవ్వడం అనేది జరిగింది. సో, అక్కడ ఏది నేను కోరుకుంటే అది నా జీవితంలో మళ్ళీ నేను గూడా ఆ ఒక పాటించడం, ఆచరించడము, చేయడం ద్వారా నిజంగా అన్నీ గూడా మన జీవితంలో ఎలా ఉంటదో చూడండి మాస్టర్స్. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఒకసారి ఇది మా నిర్మల మేడము మా బెస్ట్ ఫ్రెండ్స్. మేము ముగ్గురనమాట. ఎక్కడికి బోయినా మేము సత్సంగ సాంగత్యం చేయాలన్నా, నిర్మల మేడం, నేను, శశి మేడం. మేము ముగ్గురు చాలా క్లోజు. ఒకే బిల్డింగ్‌లో ఉండేవాళ్ళం. నేను కింద, మధ్యలో నిర్మల మేడం, పైన శశి మేడము. అటు ఒకే బిల్డింగ్‌లో ఉండి ఎప్పుడు గూడా ధ్యాన సాధన జేసుకోవడం, సజ్జన సాంగత్యం జేసుకొని ఎక్కడికెళ్ళినా ముగ్గురు ఎవరైనా మాస్టర్స్ వచ్చినా ముగ్గురులో ఎవరో ఒకరు జూసుకోవడం, ఒకరికొకరు హెల్ప్ జేయడం అలా ఉండేవాళ్ళం. అయితే నిరమల మేడము శరీరం వదిలేసిందనమాట. అయితే ఆమె పిరమిడ్ అనేది ఇన్‌కంప్లీట్ అయిపోయేసింది. సో, అందుకని పత్రిజీ సారు ఆ దారిలో వస్తా
బయట మాస్టర్స్ అందరూ రాండి, రాండి పిరమిడ్ ఇక్కడ ఉంది అని చెప్పి తొడుక్కోబోతే, ఆయన లోపలికి కాలు పెట్టలేదంట. బయటే నిల్చుకొని ఏమి ఆవిడ పోయింది. ఏం మిగతా వాళ్ళేం లేరా? ఏంది పిరమిడ్ అంతా ఇట్టుంది? ఏంటి? నేను కాలు పెట్టను. ఇది కంప్లీట్ అయితేనే నేను వచ్చేది కాలు పెట్టేది. అప్పటిదాకా నేను కాలు పెట్టను అని చెప్పేసి ఆయన ఎళ్ళిపోయారంట. అది నాకు తెలిసింది. ఆమెని నేను శశి మేడం ఏమనుకున్నామంటే, మరి సార్ నుంచి వచ్చిందంటే, అమ్మ మనం చేయాల్సిందే. లేదు లేదు. మనం ఎట్టయినా సరే ఈ పిరమిడ్ కంప్లీట్ చేసేద్దాము. కాబట్టి మనము ఏదో ఒక రకంగా మేముండేదేమో ఇక్కడ, మోక్షం ఉండేవేమో దూరం మాకి. కానీ ఎట్టైనా సరే దాన్ని కంప్లీట్ జేసేద్దాము అని అనుకున్నాం. తర్వాత నేనేమనుకున్నా, మనం డబ్బులు అడగాలి గదా! అప్పుడు నేనేమనుకున్నానంటే, ఏం డబ్బులు అడుగుదాము? మరి మన పీఎంసీ గాని, తర్వాత మన కడతాలు మరది పత్రి సారు కడతాలు విశ్వవ్యాప్తం అవ్వాలి. జనాలందరూ వచ్చి అక్కడ అంతా గూడా బాగుండాలంటే, మనం డబ్బులు కోరుకుంటే వాళ్ళకెట్ట వస్తది డబ్బులు? ఇప్పుడు నేనిక్కడ తీసుకుంటుంటే, మనం ఇక్కడ చిన్న చిన్న వాటికంతా మనం తీసుకుంటే డబ్బులు, అవి ఎలా అవి వాటికెట్ట సంపద వస్తది? మరి అయి గదా ఫేమస్ అవ్వాలి. ఎందుకు అంటే విశ్వవ్యాప్తం అవ్వాలి అంటే మనకి పీఎంసీ గాని, మనకి కడతాలు పత్రిసార్ ఒక శక్తి స్థల్‌కి అందరూ గాని వస్తే, మరి ఎలా అయితే బాబా ఒక సమాధి నుండే అందరికి నేను అందిస్తాను అన్నారాయన. మరి మన పత్రిజీ సార్ మరి కొత్త వాళ్ళకి పత్రిసార్ ఎవరో తెలీదు. మరి వాళ్ళందరూ ఆ కడతాలు వస్తే అలా కనెక్ట్ అయితారు పత్రిసార్‌కి. కాబట్టి ఎలాగైనా సరే మరి అందుకనే నేను అప్పుడు నేను మనసులో అనుకున్నాననమాట. ఇవన్నీ మనకి కడతాలు. మరి ఇప్పుడు చూడండి అది మరి మనకి ఫేమస్ అవ్వాలి అంటే మరి అందరూ పత్రి సార్ ఒక ఇది రావాలంటే మరి మనకవ్వాలి గదా! మాస్టర్స్ అక్కడ. కాబట్టి నేను అప్పుడు మరి పత్రిజీ సారు ఉన్నప్పుడే నేను దాని గురించి ఆలోచిచ్చేదాన్ని. మరి అయి పెద్ద పెద్దయన్నీ ఫేమస్ అవ్వాలి. ఇది ఏముంది మనం ఎప్పుడైనా కట్టుకోవచ్చు, కంప్లీట్ జేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. మన డబ్బులు కూడబెట్టుకొని మనం దాన్ని కంప్లీట్ జేసుకోవచ్చు. లేకుంటే మనం ఎవరిని అడగకూడదు. నేచర్ గాని ఇస్తే తీసుకోవచ్చు గానీ, మనం ఎందుకు ఆల్రెడీ ఎంతో మంది కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది పాపం ఎన్నో రకాలుగా. కాబట్టి నా ఫ్రెండ్‌కి నేను స్ట్రిక్ట్‌గా జెప్పా. ఎవరైనా ఏమైనా తీసుకొని మనం మాత్రం అడగకూడదు. అంతే. నేను మనం మాత్రం అడిగేది వద్దు. నోరిప్పి నాకు కావాలి మా పిరమిడ్‌కని అడిగేది వద్దు. వస్తే ఓకే. కానీ మనం మాత్రం వద్దు. ఎందుకంటే ఆల్రెడీ వాటికంతా చాలా కావాలి. పెద్ద పెద్ద వాటికంతా కడుతున్నారు. సో, సంపద వాళ్ళకందాలే గానీ మనకు గాదు. అయి భిన్న వేగంగా బయటికి రావాలి. ఎంతో మందికి విశ్వవ్యాప్తం అవ్వాలి అంటే అవన్నీ రావాలి కాబట్టి మనం అడిగేదొద్దబ్బా! నేచర్‌కి వదిలేద్దాం మనం అని జెప్పేసి మేము స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యామనమాట. ఆమె చూడు మిరాకిల్ జూడండి. నిజంగా నా జీవితం ఇప్పటికి గురువులు మనము నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎప్పుడైతే మనం ఒక మంచి ఇది ఉంటే గురువులు ఎట్టా మనకి హెల్ప్ చేస్తారనే దానికి ఇది నిజంగా నిదర్శనం మాస్టర్స్. నేను అట్ట అనేసుకొని నేను సైలెంట్‌గున్నింది. ఎవ్వరిని ఏమి అడగల. మేమే కూడబెట్టుకుంటా ఉన్నాము డబ్బులు. ఇంక తర్వాత ఒకరోజు అదే నేను పత్రి సార్‌తో మాట్లాడాను గదా! వీడియోలో. అది అందరికి పత్రి సార్ చెప్పడం. ఆ రోజంతా అన్ని జూమ్‌కెళ్ళి పత్రి సార్ ఆ వీడియో గురించి వాణి మేడంది చూసారా లేదా అని చెప్పడం జరిగింది. అది నాకు తెలీదసల. ఆ విషయమే తెలీదు నాకసలు. అంటే అసలు నాకేమీ తెలీదు. ఎందుకు జెప్తారు అని అనుకుంటాం. ఏం తెలుసండి నాకు చెప్పండి. ఏదో సాధన జేసుకొని నేను ఉన్నాను గానీ, నేను ఎంత చెప్పండి అందరూ పిరమిడ్ మాస్టర్స్ ఒక సేవ దాంట్లో గూడా నేను చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు అన్ని ఊర్లు తిరగడం, విశ్వవ్యాప్తం చేస్తున్నారు. నేను ఇంట్లో కూర్చొని ఏదో సంసారం చేసుకుంటా, నా సాధన చేసుకుంటా ఉన్నా. కాబట్టి నిజంగా నేను చూసుకుంటే అంత పర్సెంటేజ్‌లో పిరమిడ్ మాస్టర్స్ చేసేంత పర్సెంటేజ్‌లో గూడా నేను లేను. అందుకే నేను పిరమిడ్ మాస్టర్ కాదని డౌట్ గూడా ఉండింది. అప్పుడు లాక్‌డౌన్‌లో జరిగిందనమాట. ఇది తర్వాత దానికన్నా లింక్ ముందు చెప్తా. లాక్‌డౌన్‌లో ధ్యానం చేసుకుంటా పిరమిడ్ మాస్టర్స్ అంతా పీఎంసీలో చూస్తా ఉంటే నాకు ఫుల్లు ఏడుపొచ్చింది. ఏందబ్బా! మాస్టర్స్ అంతా ఇంత బాగా చేస్తా ఉండ్రు. పత్రి సార్ గూడా రోజు అందరి పేర్లు చెప్పేవాళ్ళు. పిరమిడ్ మాస్టర్స్ అంతా గొప్పతనం అంతా వాళ్ళ గురించి అంతా చెప్తా ఉంటే, అప్పుడు నేనేమనుకున్నానంటే, పత్రి సార్ నేను పిరమిడ్ మాస్టర్స్ గూడా లెక్కకు రాను సార్. నేను పిరమిడ్ మాస్టర్ గూడా కాలేనులే సార్. ఎందుకు సార్ ఊరికే చెప్పుకొని నేను ఏం చేస్తున్నాను నేను పిరమిడ్ మాస్టర్స్ అని చెప్పుకునేదాన్ని సార్ నేను. సరేలే సార్ నేను పిరమిడ్ మాస్టర్ కాకపోయినా పర్వాలేదు సార్. నేను ఏదో ధ్యానం చేసుకొని నా సంసారంలో నేను చక్కగా మా పిల్లలు చూసుకుంటూ ధర్మ మార్గంలో ఉన్నా. నాకు తెలిసింది నేను చేసుకుంటున్నా. నాకదే చాలు సార్. కానీ పిరమిడ్ మాస్టర్‌కి అర్హత లేదు సార్. నాకది మాత్రం నాకు తెలుస్తుంది సార్. కానీ ఎందుకో బ్యాడ్ లక్ సార్. నేనేం గత జన్మ ఏం పాపం చేసుకున్నానో, ఏ దురదృష్టం చేసుకున్నానో
పిరమిడ్ మాస్టర్‌లాగా నేను బయటకొచ్చి తిరగలేకపోతున్నాను. ఏదో పెద్ద చెడు కర్మనే జేసుకొనున్నాను సార్ నేను. అందుకనే బయటికి వచ్చి సేవ జేసి ధ్యానం జెప్పే ప్రాప్తం ఈ జన్మలో నాకు దొరకలేదు. వాళ్ళందరూ జూడు ఎంత బాగా అలాంటి ఫ్యామిలీని, అలాంటి స్థితిని తెచ్చుకొని వాళ్ళు విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల తిరుగుతున్నారంటే గత జన్మలో వాళ్ళు ఎంతో చేసుకొనుంటారు కాబట్టి, అలాంటిది వాళ్ళు ఎంచుకొనొచ్చారు కాబట్టి, వాళ్ళు ఈరోజు అన్ని కంట్రీలు, దేశాలు, అన్ని ఊర్లు అన్నీ తిరిగేస్తా ఉండారు. కానీ నేను ఒక అడుగు కూడా ఏసి పోయి చెప్దామన్నా గూడా నాకు లేదు మాస్టర్. నాకు అర్హత లేదు అంటేనే తెలుస్తుంది. నేను గత జన్మ మహాపాపం జేసుంటాను నేను. ఈ ఈ జన్మలో అయినా అయన్నీ ప్రక్షాళన జేసుకుంటా నేను. మళ్ళా జన్మలో అయినా అలాంటి ఫ్యామిలీని, అలాంటిది కోరుకొని నేను ప్రపంచమంతా తిరిగి నేను ధ్యానం చెప్పాలి నేను అనేసి నిజంగా నేను లాక్‌డౌన్‌లో నాకు అంతా చూసి సరేలే ఈ జన్మలో చేసిన పాపాలన్నా ఈ జన్మలో పూర్తి జేసుకుందాం. నేను కర్మ ప్రక్షాళన జేసుకునే అన్న అవకాశం నాకిచ్చారు చాలులే మాస్టర్స్ అని కన్నీళ్ళు కారిపోతా ఉన్నాయి నా గురించే. ఇంక నేను పాపాలు తప్పులంతా చేయగూడదు నేను ఇవన్నీ అసలొద్దు నాకిది అనేసి. తర్వాత నిజంగా గురువులు చూడండి మనం ఎక్కడో నేనున్నా, ఎక్కడో పత్రిజీ సారున్నారు. కానీ ప్రతిదీ మనం ఇక్కడ ఫీలయ్యేది వాళ్ళకెలా అర్థమైతది. అందుకే వాళ్ళకి సర్వం తెలుసు అనే దానికి నిజంగా పత్రిజీ సారు మరి నేను "నువ్వు ఫోను జూడు" అనంగానే ఫోను తీయడము, లైవ్‌లో పత్రి సార్ కనిపించడం, ఎట్ట పోవాలబ్బా! ఈయనేనా మాట్లాడమంటుండ్రు లోపల నుంచి ఎట్ట మాట్లాడాలా నేను అనుకోంగానే, మళ్ళా నాకు ఎమ్మటే ఒక మేడం గుర్తుకు రావడము, ఆవిడకి ఫోను జేసి, "మేడం నాకు నాకు అది కావాలి మేడం, లింక్ కావాలి. నాకు తెలీదు మేడం. ఇప్పటిదాకా జాయిన్ అవ్వలేదు నేను. దేంట్లో నాకు తెలీదు మేడం. దేని గురించి దీని క్లాసుల గురించి లింక్" అంటే, ఎమ్మటే "వాణి నువ్వు ఎప్పుడు అడగవు ఇంతలా" అనంటే, "లేదు మేడం లోపల నుంచి చెప్తుంది మేడం మాట్లాడని. ప్లీజ్ మేడం" అని. ఎమ్మటే "సరే నీకెట్టైనా లింక్ పంపిస్తా నీకని" చెప్పి వేరేవాళ్ళు శ్రీదేవి దిగ్గుశెట్టి కుమారి మేడం ఫోను చేశా పొద్దుటూరు. శ్రీదేవి దిగ్గుశెట్టి మేడం నుంచి నాకు మేడము తీసుకోవడం, నాకు లింక్ షేర్ చేయడం. ఇంగంతే ఎమ్మటే నేనెళ్ళిపోయినా. నేననుకున్నా కృతజ్ఞతలు చెప్పుకుందాంలే సార్‌కి కనీసం నాకు ధ్యానము పరిచయమయ్యి ఈరోజు ఇంట్లో ఉన్నా గూడా, ఇంట్లో ఉండి గూడా ఒక సాధన దొరికినందుకు, ఈ ఎక్స్‌పీరియన్స్ దొరికినందుకు నిజంగా పామూరులో ఈ పిరమిడ్ మాస్టర్స్ నేనున్న దాంట్లోనే మాకు సెంటర్ రావడము, మాస్టర్స్ పరిచయం ఇది సాల్లే హ్యాపీగాని కృతజ్ఞతలు చెప్పుకుందామని నిజంగా నేను జూమ్‌లోకెళ్ళింది. ప్రతిసారికి అనంత కోటి నమస్కారం చెప్పుకుందామని జూమ్‌లోకెళ్ళాను. కానీ విచిత్రము సారు మాట్లాడడం మళ్ళా పీఎంసీలో ఈమె మన పిరమిడ్ మాస్టరు అని ఎప్పుడైతే పేరిన్నానో ఇంగ అయిపోయింది మాస్టర్స్. ఈవిడ మన పిరమిడ్ మాస్టర్. అంటే నిజంగా నాకు అర్హత ఇచ్చిండ్రా సార్ పత్రి సార్ నిజంగా నేను పిరమిడ్ మాస్టరేనా? మీరు ఓకే జేసారా? నాకు చాలు సార్ ఇంగ మీ నోట్లో వచ్చిందంటే ఇంగ చాలు సార్ నాకని. నిజంగా అది ఇప్పటికి నా చెవులో నిజంగా ఆయన చెప్పిన మాట గురువులు వాళ్ళు చెప్పారంటే నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపిచ్చిందో నిజంగా. అప్పుడు ఓకే. నేను అర్హతురాలినే. ఇంట్లో ఉండి నేను సాధన చేసినా నేను ఇంత ధ్యాన ప్రచారం చేయకపోయినా గూడా డబ్బుల సాయం గూడా అందరిలాగా నేనేమేం చేయలా. ఏదో ఉన్న దాంట్లో నేను చేసేదాన్ని. నేను అంత చేయకపోయినా గూడా ఆయన నన్ను అంగీకరించారు జూడండి. అది గురువుల కృప అనిపిచ్చింది. అంటే అంత చేయకపోయినా గూడా ఇంట్లో గూర్చొని గూడా నన్ను కూడా ఓకే జేశారంటే, నిజంగా పత్రి సార్ గురించి ఇంకా ఏం జెప్పాలి నేను చెప్పండి. సో, నిజంగా పత్రి సార్‌కి మాత్రం ఆ వర్డ్ ఇప్పటికి గూడా మీ పిరమిడ్ మాస్టర్ ఆ అర్హత లేదు నిజంగా. కానీ వాళ్ళు ఎంత ప్రోత్సహించి మనకి ముందుకు ఆ ఫీలింగ్ గూడా ఉండగూడదు మనలో. ఆ భావం గూడా ఉండగూడదు మనలో అని జెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఇంకా నాకెంత ఇన్‌స్పిరేషన్ ఒచ్చిందో నాకి. ఇంగా తర్వాత నేననుకున్న నన్ను నేను కష్టాలు వెళ్ళినప్పుడు 2019లో నా గొంతు ఇలా పట్టుకొని, "మేడం మీరింక సేవ జేయాలి మేడం" అన్నారు. నేననుకున్నా ఎట్ట సేవ జేస్తా? సార్‌కి దెలిసే నా గురించి. నేనెట్ట సేవ జేస్తా అని అనుకున్నా నేను మనసులో. సరే ఈరేమన్నా అన్నం బెట్టాలేమో అందరికి ఒచ్చి, లేకుంటే పిరమిడ్‌లో ఏమైనా పని జేయాలి. ఎందుకంటే ఆ రోజు నిలబెట్టారు. పత్రిజీ సార్ వడ్డిస్తూ ఉంటే, "నువ్వు ఇక్కడ నిల్చుకో" అని జెప్పేసి వడ్డించమన్నారు. నన్ను నిలబెట్టి సార్ ఎళ్ళిపోయారు. సో, ఓకే. అంటే ఇట్టన్నా సేవ జేసుకోవాలని జెప్తున్నారేమో వచ్చి కడతాల్లో వచ్చేసి ఈడ అందరికి సర్వీస్ జేయడమో, ఏదో నాకు తెలిసింది ఇక్కడ సర్వీస్ జేయమని జెప్తున్నారేమో అనుకున్నా. కానీ తర్వాత పత్రిజీ సారు అదే నాతో మాట్లాడడం, తర్వాత పీఎంసీలో రావడం, నా గురించి చెప్పడం, అందరూ నాకు జూమ్‌లో "నువ్వు చెప్పాలి మేడం, నీ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి మేడం" అని అడగడంలో
అంటే నేను జూమ్‌లోనే నేను అందరికి అందించాలి, నేను చెప్పలేకపోతున్నా గదా! ఇంట్లో ఉండి నాకు అవకాశం లేదనుకుంటే, మరి గురువు చూడండి నా పేరు చెప్పడం అందరికి ఇది చేసేసరికి అందరికి నేనెవరో తెలిసింది. ఇప్పుడు నేను బయటికి రాను. నేను ఎవరైనా అందరికి ఎట్లా తెలుస్తది? నేనేం అంత లావున సేవ జేయల. నా పేరు పిరమిడ్ మాస్టర్ అని అందరూ నన్ను గుర్తించడానికి నా దగ్గర అంత సేవ లేదు. మరి ఏమీ లేనప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఊరికే ఏదో నా ఇంటి చుట్టూరు తిరుగుతూ ఉంటే నన్ను ఎందుకు అందరూ నన్ను చెప్పమని గాని ఎందుకు పిలుస్తారు చెప్పండి? నాకెందుకు అవకాశం వస్తది? నాకు రాదు. ఎందుకంటే నేను చేసుకునే దాన్ని బట్టి నాకొస్తది. కానీ గురువు వాక్ అనేది ఎంత గొప్పదనేది గురువు చెప్పంగానే పిరమిడ్ మాస్టర్స్ అందరూ గూడా నన్ను మేడం చెప్పండి అనంగానే నాకు ఇంట్లో ఉండే ధ్యానం గురించి, నా అనుభవాల గురించి చెప్పే ఒక అవకాశం అనేది వచ్చింది మాస్టర్స్ నాకి. అంటే ఈ రకంగా గూడా గురువులు మనకి ఎన్ని ఆపదున్నా, లేదంటే మనం ఎన్ని కర్మలు తెచ్చుకున్నా గూడా లోపల తపన ఉంటే, చెయ్యాలి అనే తపన ఉంటే, ఎంతమంది మనల్ని అడ్డంకిచ్చినా గూడా, చెయ్యాలనే తపన ఉంటే, నువ్వు యాడున్నావో ఆడే నీ ప్రచారం జేసుకోవచ్చు అనే దానికి నా జీవితం ఎగ్జాంపుల్ మాస్టర్. ఇంట్లో గూర్చొనే ధ్యానం గురించి, నా ఎక్స్‌పీరియన్స్ గురించి, నేను తెలుసుకున్న విషయం అంతా గూడా జెప్పేస్తున్నా. ఇంగా నా జీవితంలో ఈ జన్మ తృప్తి పొందినాను మాస్టర్స్. నేనంతా తిరగకపోయినా ఇప్పటికి నేనంతా మొత్తం తిరిగి అన్ని చోట్ల చెప్పకపోయినా చాలా మంది మాస్టర్స్ పిలుస్తరు. కానీ నాకి ఇంకా మనకుంటాయి గదా! ఎన్నో మాస్టర్స్. కానీ అనుకున్నా గాని అన్ని ఊరు జూమ్స్‌లో చెప్పే అవకాశం వచ్చేసింది. అలా అన్ని ఊర్లు జూమ్స్‌లో అన్నీ గూడా కంప్లీట్ జేసేసిన. అంటే గురువులు చూడండి దారులు పత్రి సార్ అదే జెప్పారు. ఒక మేడమ్ అడిగింది. సార్ మరి ఎన్నో ఇంట్లో ఇబ్బందులుంటది. సొసైటీలో ఇబ్బందులుంటాయి. మరి ఎట్టా సార్ మన జీవితం అన్నీ మూసుకుపోతాయి గదా సార్! డోర్స్ అన్నీ. అప్పుడు ఎట్టా సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు, "మేడమ్ అన్నీ మూసుకుపోయినా 2 డోర్స్ మాత్రం ఎప్పుడు ఓపెన్ ఉంటదని. మనము లోపల తపన ఉంటే మరి దారులు జూడండి. మరి మనం అనుకున్నాం ఈరోజు జూమ్‌లో గూర్చొని మనం అంతా గూడా మన ధ్యాన ప్రచారం అనేది జూమ్ ద్వారా జేస్తాము. ఈ టెక్నాలజీ వాడుకొనే మనం చేస్తామని అనుకున్నామా మాస్టర్స్? మరి నా జీవితంలో జరిగింది ఆ మిరాకిల్ అనేది. పత్రి సార్ గూడా నన్ను పిరమిడ్ మాస్టర్‌గా అంగీకరించడం నాకెంతో తృప్తిగా అనిపిచ్చింది. అలా నాకు సేవ జేసుకునే భాగ్యము నాకు ఈ జన్మలోనే నాకు కల్పించడము. తర్వాత మీకు చెప్పాను గదా! సారు అందరికి చెప్తూ జూమ్‌లో చెప్పారంట. ఢిల్లీ దాంట్లో జూమ్‌కెళ్లారంట. జూమ్ ఎళ్లి వాణి మేడమ్‌ని చూసారా అని అడిగారంట. వాళ్ళన్నారంటే, "ఎవరు ఈ వాణి మేడమ్? ఏంటి? ఏ ఏది జూడాలి మేము?" అంటే అప్పుడాయన చెప్పారంట, "పలానా దాంట్లో ఆహ్, మాట్లాడడం జరిగింది 45 మినిట్స్. ఖచ్చితంగా ఆ వీడియో అందరూ చూడాలి" అనేసి. అప్పుడు చూడండి మిరాకిల్ జూడండి. ఆ సార్ ఎవరైతే విన్నారో పత్రి సార్ చెప్పింది. ఆయనొచ్చేసి ఢిల్లీలో ఉంటారు. కృష్ణ సార్ అనేసి. ఆయన పత్రి సార్ చెప్పంగానే ఏందబ్బా పత్రి సార్ ఈయన గురించి చెప్తున్నారని కరెక్ట్‌గా వాళ్ళ పేరెంట్స్ పామూరుకొచ్చారనమాట. ఇక్కడ ఇల్లు తీసుకొని ఇక్కడ ఏదో పొలం కోసం ఇక్కడ నాటడానికొచ్చేసి ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి పామూరొచ్చారటంట. అప్పుడు ఈ సార్‌కి గుర్తొచ్చిందంట. అవును పత్రి సార్ మన జూమ్‌లో వచ్చి వాణి మేడమ్ అని పామూరు అని చెప్పారు గదా! అదే పనిగా పామూరు అని. దీంట్లో గూడా అంతే పామూరు వాణి మేడమ్ అలా ఎవరు అని అనుకోండి. నిజంగా అసలు నా మా పామూరు గూడా నిజంగా మాస్టర్స్ అందరూ గూడా మాస్టర్స్ చానా గొప్పవాళ్ళు. వాళ్ళు బయటికి ఎప్పుడు కనిపించరు కానీ, వాళ్ళు ఎంత సేవ జేస్తారో అసలు. కానీ ఎవరు గూడా మాట్లాడరు, బయటికి ఎక్స్‌పోజ్ కారు. కానీ ఎంత త్రికరణ శుద్ధిగా నిజంగా ఎంత ప్యూరిటీతో ఉంటారంటే, నిజంగా నా పామూరు మాస్టర్స్‌ని గర్వంగా చెప్పుకోవాలి నేను ఈ ఊర్లో వాళ్ళతో ఉన్నాను అంటే. అందుకనే పత్రిజీ సార్ వాళ్ళందరిని గూడా మరి వాళ్ళు ఇది కాకపోయినా గూడా వాళ్ళని నిజంగా నిస్వార్థత ఎవరితైతే చేస్తారో వాళ్ళే గుర్తింప చేస్తారు. అలా పామూరని పామూరు మాస్టర్స్‌ని గూడా అంత వ్యాప్తి చేశారనమాట పత్రిజీ సార్. ఆయన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా ఊరిని గాని, మా పిరమిడ్ మాస్టర్స్‌ని గాని వ్యాప్తి చేసినందుకు. అంత కష్టపడతారు మా పామూరోళ్ళు. చుట్టుపక్కలంతా గూడా జ్ఞానమయంగా చేసిందంటే మా పామూరు మాస్టర్సే. నేను గాదు, మా పామూరు మాస్టర్స్. నిజంగా నేనది చాలా గర్వంగా చెప్పుకుంటా వాళ్ళందరితో. సో, అలా ఇది కృష్ణ సారు పామూరుకొచ్చినప్పుడు, "వాణి మేడమ్ ఉండేది ఈడే గదా!" అని మా ఇంటికొచ్చారు. ఆమె వచ్చి నాతో మాట్లాడి, "మేడం ఇక్కడ ఇన్‌కంప్లీట్ పిరమిడ్స్ ఏమన్నా ఉన్నాయా?" అని అడిగారు. "ఏం సార్" అంటే, "నేను కొన్ని కంప్లీట్ జేయాలనుకుంటున్నాను మేడం" అని. ఆయన షాకు. అంటే ఆయన ఎలా వచ్చారు? నేనిక్కడేమనుకున్నా, నేను డబ్బులు తీసుకుంటే అయన్నీ కంప్లీట్ అవుతది? అని అనుకున్నా. అప్పటికింకా 10 సారి శరీరం గూడా వదలలా. నేనప్పుడే కడతాల గురించి, వీటి గురించి అంతా ఆలోచిచ్చా.
వాటికి సంపద సమృద్ధిగా అందాలి, అయి గదా అవ్వాలి అనేసి. కాబట్టి నేను మాత్రం తీసుకోకూడదు, నాకొద్దు, నేనెందుకు అడుక్కునేదనేసి. అడగకూడదు మనము. ఎందుకంటే సంపద ఎవరికి అందాలో వాళ్ళకందని మనకు మేము అడిగేది వద్దు. నేచర్ ఇయ్యాలనుకుంటే నేచర్ చూసుకుంటది. లేకుంటే మనమే కూడబెట్టుకుంటాం. కానీ పత్రి సార్ వెళ్లి ఆడ చెప్పడం, ఆయనొచ్చి ఇక్కడ రావడం, నేను అప్పుడు చెప్పా. "అవును సార్, ఇట్ట మోక్షగుండంది మేము చేయాలనుకుంటున్నాము." అంటే అప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగేసి ఎమ్మటే నాకు ఆయన డబ్బులు ఇవ్వడం జరిగింది. 60,000 ఇచ్చేసారు. ఎమ్మటే నేనసలు ఇంకా మేము టైల్స్ అంతా మాకి సిద్ధప్రకాష్ సారు, ఒంగోలు సారు. ఆయన ప్రకాశం జిల్లా అందరికీ గూడా ఫ్రీగానే ఇస్తారనమాట. సో, సార్ మాకిచ్చారు. సో, ఆ టైల్స్ అంతా ఏసేసి సార్ ఇచ్చిన డబ్బులతో అక్కడంతా వర్క్స్ అంతా చేపిచ్చేసామనమాట. ఓన్లీ కిటికీలు మాత్రమే ఇన్‌కంప్లీట్ పెట్టాం. ఇంక మిగతాయన్నీ చేపిచ్చేసామనమాట. ఇంగ అది తర్వాత జూసుకొచ్చి ఇది మెయిన్ ఈ క్లీనింగ్ అంతా మనమంతా చేపిచ్చేసేయాలి. ఎమ్మటే చేపిచ్చినమో లేదో మాస్టర్స్. అంటే మాస్టర్స్‌కి ఎలా తెలుస్తదో ఏమో అర్థమే అవ్వదు. అంటే సర్వం తెలుసంటే నిజంగా నాకు షాక్ అసలు. అంటే అంతా కూడా ఎలా వాళ్ళకనేసి అంటే చూడండి, అట్లా నేను నిస్వార్థంగా అనుకోవడము, పత్రిజీ సార్ ద్వారానే నాకు డబ్బులు, మరి ఆయనే వెళ్ళి అక్కడ చెప్పి రప్పించడం మనకి డబ్బులు, మరి అక్కడ కంప్లీట్ చేయడము. ఎమ్మటే ఇంకా నాకి నందా సార్ నుంచి ఫోన్ వచ్చేసింది. మరి పత్రిజీ సార్ మీ పిరమిడ్ ఓపెనింగ్ వస్తున్నాం, రెడీ చేసుకో. ఆయన కాలు పెట్టననన్నాడు. ఆ! ఇది కంప్లీట్ అయితేనే అని అన్నారు. నేనసలు ఫోను చేయలా. మా నేనేమనుకున్నా డోరు ఇది కిటికీ విండో గూడా అంతా అయిపోయి నీట్‌గా అంతా చేసేసి ఆమెను పిలుద్దామని నేననుకున్నా. కానీ అంటే చేసి నందా సార్ ఫోను చేశారు. నేనన్నా సార్ లేదు సార్, ఇంకా డోర్స్ అంతా ఎయ్యాలి సార్, తర్వాత పెట్టుకుందాం. లేదు లేదు. మళ్ళా జీవితంలో నువ్వు పిరమిడ్ ఓపెన్ చేపించుకోలేవు ఇంకా. చేస్తే ఇదే చేపించుకో. లేకుంటే కుదరనే కుదరదు ఇది అని చెప్పి ఆయన సీరియస్‌గా చెప్పారు. నాకప్పుడు తెలీదు సార్ శరం వద్దు. అంటే మరి ఏం తెలుసు. సో, అందుకే లేదు లేదు నువ్వు ఇప్పుడే నువ్వు అన్నాడు. సార్ ఎట్టా సార్ ఇదంతా బయటంతా చాలా ఇదిగా ఉందంటే, ఎంత లేట్ అయిపోతది నువ్వు పెట్టుకొని, ఓన్లీ మాకు 3, 4 డేసే టైమ్ ఇచ్చారు సార్. ఇంక నేనేమో ఇక్కడున్నా. ఎలా జరుగుతది వర్కు? నందా సార్ ఎమ్మటే బాబు సార్‌కి చేసేసి, "నువ్వెళ్ళిపో, ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయి, అక్కడ మొత్తం చేసేసేయి. అన్నీ వాళ్ళకి హెల్ప్ చెయ్యి. వాళ్ళకి సపోర్ట్‌గా ఉండు" అని చెప్పి నందా సార్ ఎమ్మటే వాళ్ళకి చెప్పడం, హరిబాబు సార్ రావడం, అన్నీ ఆయన చూసుకోవడం. నేను కరెక్ట్‌గా ఆ టైంకే నేనెళ్ళింది. ముందు గూడా ఎళ్ళా. కానీ వర్క్స్ అన్నీ జరిగిపోయాయి. జరిగిపోయి నేనెళ్ళిపోయినా, నేనెళ్ళంగానే మళ్ళా అక్కడ ఏం జరిగిందంటే, పత్రి సర్కార్ వంట చేసేవాళ్ళు ఎవరు లేరు, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నారు. నాకేం తెలుసు వంట, నేనెప్పుడు పత్రి సార్‌కి వంట చేయలేదు. ఎట్ట చేయాలో గూడా నేను చూడలేదంటే, లేదు లేదు నువ్వు వెళ్ళాలి అని చెప్తే, నేను వెళ్ళేటలకు ఆల్రెడీ నెల్లూరు నుంచి సునీల్ మిసెస్ చేస్తది వంటలు. ఆవిడ వచ్చేసి ఆల్రెడీ వంటలు కూడా చేసేసింది. ఇదేంటబ్బా అని నాకేం అర్థం కాల. అంటే పత్రి సార్‌తో మా ఆ ఒక లాస్ట్ అంత బాగా మాట్లాడిన అవకాశం అందుకే గురువులు అన్నీ గూడా ఏ టైప్ వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళకి. ఎట్లా రప్పించాలో మనం అని. ఇంగ లాస్ట్ మాస్టర్స్ నేను పత్రి సార్‌తో మాట్లాడింది అంతసేపు ఆయన టైం ఇచ్చి, నిజంగా అంత టైం నేను మాట్లాడింది. సార్ కల్పించడం, సార్ చెప్పడం, తర్వాత మీరందరి కర్మ వల్లే నేను ఎన్ని ఇబ్బందులు పడ్డము. అదే ఐఏఎస్ గాని నాకొచ్చేసుండింటే ఈరోజు మీకందరికి ఇవన్నీ ఈ గడ్డమోడు ఉండేవాడు గాదు. మీరందరూ ఇది కష్టపడేవాళ్ళు గాదు. అది ఇది అనంటే నేనన్నా లేదు లేదు సార్. మీరు ఐఏఎస్ రానిదే మంచిదయింది సార్. అందుకే హ్యాపీగా మీరు మాకు గురువులుగా దొరికారు. ఈరోజు మేము తెలుసుకొని మేము చాలా ఆనందంగా ఉన్నామంటే, నువ్వు మాయమాటలు చెప్తావు. నువ్వు అది చెప్తావు. లేదు లేదు అంటే, లేదు సార్ అంటే నాకి అప్పుడు అర్థం గాల. సార్ ఎందుకట్ట చెప్తున్నాడని. ఇప్పుడు అర్థమైతా ఉంది. ఎందుకు అంటే ఆయనకి తెలుసు పిరమిడ్ మాస్టర్స్ అవమానం పడాలా, కష్టాల్లో పడాలా, ఎన్నో నిందలు పడాలా, సామాన్యం గాదిది. కానీ ఆయనకి తెలుస్తది. అప్పుడే ఆయన కరుణ చూడండి. మీరందరూ నా వల్ల కష్టపడుతుండేది అనేసి. ఆ ప్రేమ చూడండి ఆయనకి. నేనన్నా లేదు సార్ అనేసి. అంటే ఆయనకి తెలుసు పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు ఎంత త్యాగం చేస్తారో ఆ ధ్యాన జగత్తు కోసం, శాకాహార జగత్తు కోసం, అహింస జగత్తు కోసం అనేసి. అంటే ఇంత కరుణగా ఉంటారు. మన పరిస్థితి ఇంత లోపల ఏంటబ్బా ఈయన అసలు ఇంత గొప్ప వ్యక్తి అని ఒక్కొక్క అనుభవం ద్వారా నేను తెలుసుకున్నా మాస్టర్స్ నిజంగా.
నిజంగా. అంటే ఆయన అంతా ఏసేసాడు మనకి పూర్తిగా బేస్ అంతా ఏసేసారు మనకి. ఆయన చేసేసారు కింద పడి ఆయన ఎంత బ క దీన్ని స్థాపించాలో అంత పిల్లర్స్ అంతా ఏసేసారు మనకి. ఇంకా మీరు వర్క్ చేసుకోండి అన్నారు. ఆ వర్క్ కూడా వీళ్ళు ఆనందంగా వీళ్ళకి ఏ ఒక ఇది రాకుండా ఆయన ప్రతి క్షణం ఆయనకి మన మీదనే లిమిట్ మాస్టర్స్ మీదనే చేస్తారు మాస్టర్స్. మనకు తెలీదు. సూక్ష్మంగా ఆయన మనకి రక్షిస్తున్నాడు. సూక్ష్మంగా ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు మనల్ని. సూక్ష్మంగా మనకి ఏ ఇబ్బందొచ్చినా గూడా అక్కడ నేర్చుకోవాల్సిన పాఠం నేర్చుకోంగానే ఎమ్మటే అక్కడ మళ్ళా మనకి ఏది ఎప్పుడు ఎవరికి ఏది అందించాలనేది ఇప్పటికి ఎప్పటికి కూడా గురువుల్ని గురువులు నిరంతరంగా అందిస్తూనే ఉన్నారు. అందుకే గురువు సామాన్యుడు కాదు. గురువు దైవంతో సమానము అనే దానికి నిజంగా నా జీవితంలో ప్రతి అనుభవము గురువు పత్రిజీ సార్ ఒక సాంగత్యం నిజంగా అసలు ఇంకా అది ఎంత చెప్పినా చాలడం లేదు అసలు. నిజంగా మాస్టర్స్ గురువులందరికీ కూడా అనంత కోటి నమస్కారం. ఒక పత్రి సరే కాదు. ఏ గురువులైనా సరే ఆ శిష్యుల కోసం గాని, ఒక భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి గాని, ఒక జంతువుకి గాని ప్రతి దానికి కూడా వాళ్ళు అంతా గూడా లోక సంస్థ సుఖినో భవంతు. అందరూ గూడా సుఖంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండడానికి ఏ రూపంలో కృషి చేయాలో ప్రతి క్షణం, ప్రతి యుగంలో యుగ పురుషుడు వచ్చే వస్తారు. ఆ గురువులు జన్మ తీసుకొని కృషి చేస్తూనే ఉంటారు మాస్టర్స్. నిజంగా ఈ జన్మలో ప్రత్యక్షంగా మనం స్వయంగా పత్రి సార్ ద్వారా ఒక గురువు ఎలా ఉంటారు అనేది ప్రత్యక్షంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాం. ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు, ఎలా చూసుకుంటాడు, ఎలా ప్రతి క్షణము అందిస్తూ ఉంటారు అనే దానికి ప్రత్యక్షమైన గురువు దగ్గర నుంచి మన గురువు ఎలా ఉంటారనేది తెలుసుకోవడం నా జీవితంలో. పరోక్షంగా గురువు ఎలా ఉంటాడనేది షిరిడి సాయిబాబా ద్వారా తెలుసుకున్నా, మహోత్తర్ బాబాజీ ద్వారా తెలుసుకున్నా. తర్వాత ప్రత్యక్షంగా గురువు ఉంటే ఎలా ఉంటారు వాళ్ళు అనేది పత్రి సార్ ద్వారా నేను తెలుసుకోవడం అనేది జరిగింది మాస్టర్స్. నిజంగా ఈ ఒక సందర్భంగా నిజంగా ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి, మరి సరిత మేడంకి, మరి ఈ ఒక గురు పౌర్ణమి రోజు నిజంగా నా ఒక గురువులందరికీ గూడా కృతజ్ఞత చెప్పుకునే భాగ్యము నిజంగా నాకు లభించినందుకు చాలా థాంక్స్. మరి లాస్ట్ అండ్ ఫైనల్ మరి పిఎస్ఎస్ఎం సొసైటీకి మరి మూల బీజము శ్రీ సదానంద యోగి గారు. మరి ఆయన్ని ఎప్పుడు గూడా మనము గుర్తించుకోవాలి. పత్రి సార్ అదే అంటారనమాట. మరి మూలం బీజం పడింది ఆయన దగ్గరే. మరి మన పిఎస్ఎం మోటో గూడా డూ ఆర్ డై. మరి ఒక ఆయన మరి పత్రి సార్ కోసమే కర్నూలులో కాసుకొని మరి ఆయన ఎప్పుడైతే ఈయన కలవడం జరిగిందో ఆయన శరీరంని వదిలేసి మరి సుభాష్ డూ ఆర్ డై. నీ ఒక మాంసపిండాన్ని మంత్రపిండంగా జేసుకో అని ఆయన ఎంతో గొప్ప సందేశాలిచ్చి ఆ శరీరాన్ని త్యాగం జేశారు. మరి అదే మోటో డూ ఆర్ డై అనే ఒక మోటోతో మరి పిఎస్ఎస్ ఆయన మనొక ఆది గురువు అన్నమాట. మరి నిజంగా పత్రి సార్ అంతకుముందే ఆయన ఎన్‌లైట్‌మెంట్ అయ్యారు. కానీ ఈయనొక సాంగత్యము ఆయనకి లభించడము, మరి నిజంగా ఆయన గురువులకి ఎంత సేవ చేసుకుంటారో, గురువులకి ఆయన ఎంత ప్రత్యేకత ఇస్తారో, ఆయనే ఒక మహా గురువు అయినా గూడా, ఆ గురువులకి ఆయన ఇచ్చే స్థానము గాని, ఆ సేవ గాని, మరి శ్రీ సదానంద యోగి దగ్గర ఆయన ఎంత చేతులు కట్టుకొని, ఏమి మాట్లాడకుండా, ఆయన చెప్పింది శ్రద్ధగా వింటూ, ఆయనకి భోజనం పెడుతూ, ఆయనకు కావాల్సినన్ని సౌకర్యాలు ఇస్తూ, మరి ఏమి ఒక పదం గూడా మాట్లాడకుండా ఆయన చెప్పిందంతా చేస్తూ, మరి ఒక సేవ నిజంగా ఎలా ఉండాలి ఒక శిష్యుడు, గురువుని ఎలా సేవించుకోవాలి అనే దానికి ప్రత్యక్షమైన నిదర్శనం మన పత్రిజీ సారే. బుద్ధుడున్న కాలంలో గూడా మరి ఒక ఆనందుడుగా ఆయన ఉన్నప్పుడు ఎలా ఆయన్ని సంపూర్ణ ఒక సరెండర్ తోటి మరి ఆయన కాళ్ళ మీద, ఆయన తొడ మీదనే నాయనా నీ దీపాన్ని నువ్వు వెలిగించుకో అని చెప్పేసి ఎవరు ఇంకొకరిని వెలిగించలేరు. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో నాయనా అని చెప్పేసి ఆయన ఒక తొడ మీద మరి శరీరం వదిలేసారంట.
మరి అప్పుడు గూడా ఆయన ఒక బుద్ధుడి దగ్గర ఎంత శ్రద్ధ భక్తులతో ఉన్నారు. మరి ఈ జన్మలో గూడా మరి అంతే శ్రద్ధ భక్తులతో ఉన్నారు. అంటే మనం ఎప్పుడు గూడా అలా ఉండాలి. ఎంత జ్ఞానమున్నా, ఎంత ఎన్‌లైట్‌మెంట్ పొందినా, మనం ఎంత స్థితిలో, ఎంత స్థాయిలో ఉన్నా గూడా గురువుల్ని గౌరవించాలి. గురువుల దగ్గర నుంచి నిరంతరంగా ఒక నేర్చుకునే శిష్యుడిలాగానే ఉండాలి. ఎందుకంటే అంత తెలుసు అనే ఒక భావంతో ఉండగూడదు. అనంతమైన జ్ఞానం ఉంది విశ్వంలో. కాబట్టి ఎప్పుడు గూడా నేర్చుకుంటూ విద్యార్థులు అందుకే పత్రిసారి చివరి శ్వాస వరకు నేర్చుకుంటూనే ఉన్నారు. గురువుల గురించి చెప్తూనే ఉన్నారు. గురువులందరికీ గూడా అందరూ ఒకటే. గురువులందరికీ గూడా సమానమైన స్థానాన్ని కల్పించి మనను గూడా అందరూ గురువు గురించి తెలుసుకోండి, నేర్చుకోండి, వాళ్ళు చెప్పింది ఆచరించండి అని జెప్పేసి నన్నే పాటించండి, నన్నే పట్టుకోండి, నన్నే ఇది చేయండి అని మన పత్రి సార్ చెప్పారు. అలాంటి మహా గురువు మన పత్రిజీ సార్. అలాంటి గొప్ప సరైన పరమ గురువు దొరకడం ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే మాస్టర్స్ దొరికేది. లేకుంటే దొరకరు. ఇలాంటి మహాత్ములు దొరకాలంటే సామాన్యం కాదు. వాళ్ళ ఒక సాంగత్యం గాని, వాళ్ళు ఒక దీంట్లోకి రావడం అనేది తమాషా కానే కాదు. ఎన్నో జన్మల సుకృతం ఉంటేనే అంట వచ్చేది. పత్రి సార్ చెప్తారన్నమాట. ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలో మీకేం దొరుకుతదంటే ఆత్మజ్ఞానమే దొరుకుతది అంటారు. మరి సదానంద యోగి గారు అదే చెప్పారు పత్రి సార్ వచ్చినప్పుడు. ఇక్కడ ఏమీ దొరకదు నాయన ఒక బ్రహ్మ జ్ఞానం తప్ప అని చెప్పారంట. పత్రి సార్ చెప్పారంట, "మాకదే కావాలి స్వామి. మేమింక దేనికోసం రాలేదు" అన్నారంట. అలానే పిఎస్ఎస్ఎం సొసైటీ గూడా అంతే. ఆ ఒక ఎన్‌లైట్‌మెంట్ కోసమే, ఆ ఒక ఆత్మ జ్ఞానం పొందడం కోసమే ఇక్కడ మనమంతా వచ్చాము. ఇక్కడ ఉండేది మీకు దొరికేది గూడా అదే మీకు దొరికేది అని చెప్పి పత్రి సారు మనకి ఎంతో చక్కగా పిఎస్ఎస్ఎం సొసైటీని స్థాపించడము, మరి ఎంతో చక్కగా ఇక్కడికొచ్చి మనమంతా నేర్చుకుంటూ మనం వచ్చిన దానికి మనం అందరూ గూడా ఒక పర్పస్ మీద వచ్చాం. చక్కగా ఆ వేదిక మనకి దొరికింది. ఈరోజు మనం వచ్చిన మనం ఎందుకొచ్చామో ఆ పనులు చేసుకుంటూ మన జీవితాన్ని మనం సార్థకం జేసుకుంటున్నాం. మరి నిజంగా ఎంత అందరికీ గూడా ఎందరో మహానుభావులు, ఎంతోమంది గురువులకి, ఎంతోమంది సాధకులకి, మరి అందరికీ గాని అనంత కోటి నమస్కారములు చెప్పుకుంటా, మరి గురు పౌర్ణమి సందర్భంగా నిజంగా ఈ ఒక గొప్ప అవకాశం, కృతజ్ఞతలు చెప్పుకోవడం, అవకాశం రావడం గూడా ఒక సుకృతమే మాస్టర్స్ నిజంగా. కాబట్టి ఈ నిజంగా నాకు సరిత మేడంకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంట్లో కూర్చొనే గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ గూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కాబట్టి ఈ ఒక అవకాశం ఇచ్చినందుకు మేడంకి, ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి అందరికీ గూడా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ వాణి మేడం గారికి, లలిత మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.